ప్రభు నామంలో కూడి వచ్చిన మీ అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాను. మరి మరొక ఆరాధన దినాన్ని మన దేవుడు మన జీవితాల్లో దయచేసిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలు, స్తోత్రాలు. మన మధ్యలో మరి ఈ యొక్క ఆరాధనను ప్రారంభించుకుందాం. మన మధ్యలో మెర్సీ యొక్క ఓపెనింగ్ ప్రేయర్ చేసి ఈ యొక్క ఆరాధన ప్రారంభిస్తారు. అందరూ కూడా మీరున్న ప్రదేశాల నుంచి ఏకీభవించండి. ప్రార్థన చేసుకుందామండి. ఆరాధన ప్రారంభించుకుందాము. అందరూ కూడా స్తోత్రము నాయన, మహోన్నతుడా, పరిశుద్ధుడా, పరిశుద్ధుడు అని వేలాది దూతలతో పొగడబడుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు, స్తోత్రములు ప్రవ్వా. అయ్యా తండ్రి నాయన, నా ప్రవ్వా, మీ రెక్కల నీడలో ప్రవ్వా ఈ వారం అంతా కూడా మమ్మల్ని కాచి కాపాడి భద్రపరిచి నాయన మరొక శనివారం దినాన్ని సాయంకాల సమయంలో ప్రభా మా గృహాల్లో ప్రభు ఎదిగో తండ్రి, నీ కృపతో నీ దయతో మమ్మల్ని నింపి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి మా సమయాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ప్రభా ఎదిగో తండ్రి, నీ రెక్కల నీళ్ళలో మమ్మల్ని భద్రపరచండి, కాపాడండి ప్రభా. ఎదిగో తండ్రి, ఆరాధన అంతట్లో మీరు ఉండండి నాయన. నీకు కృతజ్ఞతగా ప్రభా మేము నాయన నిన్ను స్తుతించు నాయన, నిన్ను గణపరచడానికి మాకు నాయన శక్తిని కృపను దయచేయండి ప్రభా. నాయన స్తోత్రులు, బిడ్డలందరూ కూడా జాయిన్ అవటానికి సహాయం చేయండి. ఎవరైతే ఆలస్యం చేస్తున్నారో త్వరగా జాయిన్ అవటానికి మీ కృపను అనుగ్రహించండి. ఎటువంటి నాయన మరి నాయన పనులు ఒత్తిడి వల్ల నాయన బిడ్డలు ప్రభా మరి నాయన ఆలస్యం చేయకుండా ప్రభా బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకోనండి. ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి ప్రభా. ఇదిగో తండ్రి నాయన, నీ కృప మీ దీవులను మా అందరికి దయచేయండి ప్రభా. నాయన తండ్రి, ఆరాధనలో మీరు ఉండండి ప్రభా, పాటల్లో సహాయం చేయండి తండ్రి. నాయన స్తుతిస్తుండగా మీ కృపను అనుగ్రహించు ప్రభా. నాయన స్తోత్రములు ప్రభా. నాయన సహాయం చేయండి ప్రభా. మీరు ఎక్కల నీళ్ళలో కాచి కాపాడు ప్రభా. అన్ని విషయంలో మీరు సహాయం చేసి బలపరచమని అడుగుతున్నాను తండ్రి. నాయన తండ్రి స్తోత్రములు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, అయా వాక్యం నాయన చెప్పనైనా నీ బిడ్డను కూడా బలపరుచుకొని ప్రభా కావలసిన వర్తమానాన్ని మాకు అందించండి ప్రభా. మాతో మాట్లాడండి నాయన. నీ వాక్యం ద్వారా మమ్మల్ని బలపరచమని అడుగుచు నాయన, నీ సన్నిధి నీ కృప మాకు తోడుంచి నడిపించమని ప్రభా. అయా స్తోత్రముల ప్రభా. బిడ్డలు నాయన చిన్న బిడ్డల పాటలు పాడుతుండగా మీ కృపను అనుగ్రహించండి. ఎవరి బిడ్డలను దీవించండి నాయన. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు మీరు సహాయం చేయండి నాయన. నూతన క్లాసులో జాయిన్ అయిన బిడ్డలను బట్టి నీకు వందనాలు ప్రభా. స్తోత్రములు నాయన. ఇంకా ఉద్యోగాల కొరకు ఎదురు చూసిన బిడ్డలకు మీరు ఉద్యోగాలు దయచేయండి తండ్రి. యేసయ్యా నీకు స్తోత్రములు ప్రభా. ఏదో తండ్రి నాయన మమ్మల్ని బలపరచండి నాయన. పెద్దవారు మమ్మల్ని నాయన ఇటువంటి నాయన ఈ యొక్క ఎండగాల్పు వేడిగాల్పులను ఎవరికి బలహీనతలు రాకుండా మీరే కాచి కాపాడి భద్రపరచండి ప్రభా. మీ సన్నిధి తోడించి నడిపించమని ఈ కూడిక అంతట్లో మీరు సహాయం చేయమని ప్రభా. ఎవరైనా బలహీనులంటే బలపరచండి, ఆరోగ్యాలు దయచేయండి, స్వస్థతలు దయచేయండి. ఏ కుటుంబంలో ఏ సమస్యలున్నాయో తీర్చమని అడుగుచు ప్రభా. మీరు అక్కడ కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరిచి బలపరచమని అడుగుతూ ఇదేనా ప్రార్థన మీ పాద సందర్శ చేర్చుకుంటుంది ఫలం దయచేయండి. యేసయ్య ఉన్నతమైన నామములో మిక్కిలి వినయంతో బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్ 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 ఆమేన్. ఓకే, మనం ఇప్పుడు ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో ఆ అశోక్ అన్న అండ్ మల్లికార్జున ఉన్నారు. వారు మనల్ని ఆరాధనలో నడిపిస్తారు. రైతులారండి మీ అందరికీ దేవుడు ఈ తరుణంలో మమ్మల్ని పాడుకోవడానికి చూపించిన పొందనాలు. ఈ పాట ఇప్పుడు పాత సాంగ్ ఇది ప్రాక్టీస్ చేసాం కానీ అంతగా ప్రాక్టీస్ అవ్వలేదు. అయినా మీకు ఈ పాట వచ్చు, పాటని అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. యెహోవాను గానము చేసేదము అనే పాట. యెహోవాను గానము చేసేదము ఏకముగా మనకు రక్షకుడాయని ఆయన మహిమ పాడెదము ఆయనను వర్ణించెదము. ఆయననే దేవుడు మనకు రక్షకుడాయ
యెహోవాను గానం యుద్ధాసురుడేహోవా నా బలము నా గానం యుద్ధాసురుడే. పాడండి పాడండి. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరికట్టినను నా శత్రువులు నన్ను చూటినను నరకపు పాశములరికట్టినను వరదవలే భక్తిహీనులు పోలిన వరదవలే భక్తిహీనులు పోలిన విడువక నన్ను ఎడబాయని దేవా విడువక నన్ను ఎడబాయని దేవా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా మరణపుటులలో మరువక మొదలిన ఉన్నత దుర్గమైన క్షణ శృంగమై మరణపుటులలో మరువక మొదలిన ఉన్నత దుర్గమైన క్షణ శృంగమై తన ఆలయములో నా మొర విన్నెను అనాలయములో నా మొర విన్నెను అదిరెను ధరణి భయకంపముచే అదిరెను ధరణి భయకంపముచే యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను పౌరుషము గల ప్రభు కోపింపగ పర్వతముల పునాదులు వణికెను వచ్చిన అగ్ని తన నోట నుండి వచ్చిన అగ్ని దహించి వేసెను వైరుల దహించి వేసెను వైరుల యెహోవా నా బలమా యథార్థమైనది నీ పరిపూర్ణమైనది నీ యెహోవా మేఘములపై దయగలవారిపై దయ చూపించి కఠినుల ఎడల వికటము చూపును దయగల వారిపై దయ చూపించు కఠినుల ఎడల వికటము చూపును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును గర్విష్ఠుల యొక్క గర్వము ననచును సర్వము నెరిగిన సర్వాధికారి సర్వము నెరిగిన సర్వాధికారి యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ మార్గం యెహోవా నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయును
నా దీపమును వెలిగించువాడు నా చీకటిని వెలుగుగా చేయు జలరాసుల నుండి బలమైన చేతితో జలరాసుల నుండి బలమైన చేతి వెలుపల చేర్చిన బలమైన దేవుడు వెలుపల చేర్చిన బలమైన దేవుడు యెహోవా నా బలమా యథార్థమైనది పరిపూర్ణమైనది యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడని యెహోవా జీవము గల దేవా బహుగా స్తుతులకు అర్హుడని అన్యజనులలో ధన్యత చూపుచు అన్యజనులలో ధన్యత చూపుచు హల్లెలూయా స్తుతి గానము చేసేదా హల్లెలూయా స్తుతి గానము చేసేదా యెహోవా నా బలమా యథార్థమైనది నీ మార్గం పరిపూర్ణమైనది నీ యెహోవా ఇంకొక పాట పాడు. ఇంకో పాట ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడిచిన దైవమా ముందు నడిచిన దైవం ఈ పాట పాడు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము సొలొమోను దేవాలయములు మేఘము రాగానే సొలొమోను దేవాలయములు మేఘము రాగానే యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయి యాజకులు నీ తేజ మహిమకు నిలువలేకపోయి ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి నరులయందు నీదు ప్రేమ క్రీస్తు ద్వారా బయలుపరచి శిలువ రక్తము చేత మమ్ము రక్షించి ఉంటివి శిలువ రక్తము చేత మమ్ము రక్షించి ఉంటివి ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించు నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించు పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి పూర్వము ప్రవక్తలతో నరుల రక్షణ ప్రకటించి నన్ను వెతికిన వారికి దొరికేదనంటివి నన్ను వెతికిన వారికి నే దొరికేదనంటివి ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా
ఇశ్రాయేలు సైన్యమునకు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించు. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించు. ఆది అపోస్తుల పైన మా వర్షము కుమ్మరించు. ఆది అపోస్తుల పైన మా వర్షము కృమ్మరించి నట్లు మాపై కృమ్మరించి మమ్ము నడిపించు. నట్లు మాపై కుమ్మరించి మమ్ము నడిపించు. ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, ఇశ్రాయేలు సైన్యమునకు ముందు నడచిన దైవమా, నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించుము. నేడు మాతో కూడా నుండి మమ్ము నడిపించు. థ్యాంక్ యూ. సారీ సరిగా పాడలేకపోయాం. థ్యాంక్ యూ. వండర్ఫుల్ సాంగ్స్, ఓల్డ్ సాంగ్స్. పాత పాటలు ఇప్పుడు ఎవరు పాడట్లేదు, అయినా సరే మీరు మంచిగా ప్రాక్టీస్ చేసి పాడినందుకు దేవునికి వందనాలు. ఓకే, ఇప్పుడు కిడ్స్ టైం ఇది. కిడ్స్ ఎవరు లేనట్టున్నారు కదా? కిడ్స్ టైము. సో ఇదివరకు మరి డాలీ అభి వచ్చేవారు, వాళ్ళు కూడా రావడం మానేశారు. ఎగ్జామ్స్ అయిపోయాయా? ఇచ్చి కిడ్స్ టైం దా తొందర ఎవరు లేరు, నువ్వు రా తొందరగా. అందరికి ప్రైజ్ లార్డ్. మై నేమ్ ఇస్ లేవి ఇమాన్యుయల్. నేను ఇప్పుడు ఒక పాట పాడబోతున్నాను. వే మేకర్ అనే పాట పాడబోతున్నాను. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are here, moving in our midst. I worship you. I worship you. You are here, working in this place. I worship you. I worship you. You are here. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are here, touching every heart. I worship you. I worship you. You are here, healing every heart. I worship you. I worship you. You are here, turning lives around. I worship you. I worship you. You are here, mending every heart. I worship you. Yeah, I worship you, Lord. And you are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God, that is who you are. You are waymaker, miracle worker, promise keeper, light in the darkness. My God,
that is who you are. You are Waymaker, Miracle Worker, Promise Keeper, Light in the darkness, my God, that is who you are. That is who you are. Waymaker, Miracle Worker, Promise Keeper, Light in the darkness, my God, that is who you are. Waymaker, Miracle Worker, Promise Keeper, Light in the darkness, my God, that is who you are. That is who you are. Waymaker, Miracle Worker, Promise Keeper, Light in the world, darkness, my God, that is who you are. Praise Lord. వెరీ గుడ్ రిషి బాబు, గుడ్ జాబ్. ఇంకెవరున్నారా పిల్లలు? ఓకే, ఇంకెవరు లేకపోతే మనం ముందుకు వెళ్ళిపోదాం. అభి, పాడతావా పాట? ఓకే, ఓకే. ఈ వారంలో మన మధ్యలో బర్త్డేస్, మ్యారేజ్ డే, యానివర్సరీస్ ఉన్నాయి. ఓకే, రిబకా బర్త్డే 12th, తర్వాత మన్మోహన్ రిబకా వెడ్డింగ్ యానివర్సరీ కూడా ఆ రోజే సేమ్ 12th రోజున. తర్వాత బాలు కుమారి యానివర్సరీ కూడా 13th. ఈ 3 ఈవెంట్స్ గురించి మన మధ్యలో పెర్సీ యొక్క ప్రేయర్ చేస్తారు. అన్మ్యూట్ చేసుకో. అన్మ్యూట్ చేసుకోండి. రిబకా బర్త్డే, మన్మోహన్ రిబకా మ్యారేజ్ డే, బాలు కుమారి మ్యారేజ్ డే. ఓకే, ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. మన ఫ్యామిలీలో అందరినీ దేవుడు దీవించును గాక. ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, గొప్ప దేవ, పరిశుద్ధుడా, నీతిమంతుడా, మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. గత 4 నెలల్లో మమ్మల్ని కాపాడి 5వ నెలలో ప్రవేశపెట్టిన విధానం బట్టి మీకు వందనాలు అయ్యా. ఇదిగోనైనా 5వ నెలలో భయంకరమైన ఎండలు నాయన మమ్మల్ని, మా బిడ్డల్ని నా ప్రభా బయట తిరుగుతూ ఉంటుండగా మీ యొక్క చల్లని నీడ మాపై, మా బిడ్డలపై ఉంచి నాయన మీరే కాపాడుతున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నానయ్యా. రిబకా మన్మోహన్ గారు నాయన మ్యారేజ్ డే అదే రోజు, నాయన రిబకా బర్త్డే నా ప్రభా ఈ నెల 12వ తారీఖు ప్రభా మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు. కానీ మన్మోహన్ మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నానయ్యా. బిడ్డలకి మంచి ఆరోగ్యాలు దయచేయండి. గత సంవత్సరాలన్నీ మీరు కాపాడి మరొక నూతన సంవత్సరం వాళ్ళ వివాహ జీవితంలో మీరు ఇచ్చిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా. ఈ విధంగా మ్యారేజ్ డేలు అనేకమై ఘనంగా మీ మహిమార్థమై బిడ్డలు జరుపుకునే భాగ్యం దయచేయండి. రేపుగా కూడా గత సంవత్సరాలన్నీ మీరు కాచి కాపాడి మరొక జన్మదినాన్ని ఇవ్వబోతున్న విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం చెల్లించుకుంటున్నాను. నాయన బిడ్డని నా ప్రభా, నా తండ్రి నాయన మీ యొక్క కృపకు అప్పగించుకుంటున్నాను. ఈ విధంగా అనేకమైన బర్త్డేలు నా ప్రభు మీ కృపలో జరుపుకోవడానికి మీరు సహాయం చేయమని యేసు నామములో వేడుకుంటున్నానయ్యా. మన్మోహన్ని, రిబకాని నా ప్రభు బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. బిడ్డల చదువుల్లో కూడా మీ యొక్క కృప ఉంచమని, మంచి జ్ఞానం, మంచి భయభక్తులు బిడ్డలకు దయచేయమని యేసు నామములో వేడుకుంటున్నానయ్యా. వాళ్ళ కుటుంబాన్ని అందరినీ నాయన మీ యొక్క కృపకు అప్పగించుకుంటున్నాను. ముందు నాయన రిబకా బర్త్డే, రిబకా జీవితంలో, మన్మోహన్ రిబకా జీవితంలో మ్యారేజ్ నాయన లైఫ్ లో కూడా నా ప్రభు మీరు తోడుగా ఉంటూ ముందు సంవత్సరం అంతా కూడా బిడ్డలు మీ చేతులకు అప్పగించుకుంటున్నాను దేవా.
అయితే నా ప్రభా బాలు నాయన కుమారిని నా ప్రభా గత సంవత్సరాలన్నీ మీరు కాచి కాపాడి మరొక మ్యారేజ్ డే నాయన 13వ తారీఖుని జరుపుకోనంటుండగా నా ప్రభ మీ మహిమార్థమై ఘనంగా జరుపుకోవడానికి ఈ విధంగా అనేకమైన మ్యారేజ్ డేలు బిడ్డలు జరుపుకోవడానికి నాయన మీరు సహాయం చేయండి ప్రభు. నా దేవ నా తండ్రి నాయన బాబుగాడు నాయన కాన్పూర్లో చదువుతుంటుండగా బిడ్డకు మీరు తోడుగా ఉండి నాయన రక్షణ పొంది బాప్తీసం తీసుకున్న బిడ్డ నాయన నా ప్రభ ఏ విధమైన చెడ్డ స్నేహితులు బిడ్డకు పరిచయం కాకుండా నాయన నా ప్రభ మీ యొక్క కాపుదల బిడ్డ చుట్టూ ఉంచమని మంచి జ్ఞానంతో నాయన మంచి మార్క్స్ తో పాస్ అయ్యి మంచి నాయన ఉత్తీర్ణుడై తిరిగి రావడానికి మీరు సహాయం చేయండి. ఎన్ని సంవత్సరాలు చదవాలి అన్ని సంవత్సరాలు బిడ్డకు మీరు తోడుగా ఉండండి. పాపను కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను. బాలుని నాయన కుమారిని బాబు గారిని పాపని మీ చేతులకు అప్పగించుకుంటూ ముందు సంవత్సరం ఈ విధంగా అనేకమైన మ్యారేజ్ డేలు జరుపుకోవడానికి ఘనంగా జరుపుకోవడానికి మీరు సహాయం చేయండి. ముందు సంవత్సరాన్ని బిడ్డల్ని మీ చేతులకు అప్పగించుకుంటూ మా కొరకు తిరిగి రాని యేసు నామములో అడుగు వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్. ఓకే, ఆమెన్. ఓకే, మనం ముందుకు వెళ్దాం. సాక్ష్యాల సమయం ఇది. ఎవరైనా మీ యొక్క వ్యక్తిగత సాక్ష్యాలు చెప్పాలంటే ఈ యొక్క సమయాన్ని ఉపయోగించుకోవచ్చు. ఓకే, కవిత మన మధ్యలో సాక్ష్యాన్ని పంచుకుంటాం. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ. దేవుడు ఇచ్చిన గొప్ప అవకాశం బట్టి దేవుడికి వందనాలు చెల్లించుకుంటాను. ఈ సాక్ష్యము డాలీ గురించి. డాలీ 10th బోర్డ్ ఎగ్జామ్స్ అయిపోయి రిజల్ట్స్ వచ్చినాయి లాస్ట్ వీక్. దేవుడు మంచి పర్సంటేజ్ ఇచ్చి దేవుడు డాలీ పాస్ అవ్వడానికి హెల్ప్ చేసినందుకు దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నా. ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రతిసారి జూమ్ అదే థర్స్డే ఫాస్టింగ్ ప్రేయర్లు అందరూ చైన్ ప్రేయర్లు అందరూ ప్రేయర్ చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వందనాలు చెల్లించుకుంటున్నాను. దేవుడు ఇచ్చిన ఉత్తీర్ణతను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. ఇంకొకటి డాలీ విషయంలో అందరూ ఇంకా ప్రార్థనలో ఉంచండి. ఇంకా ఫస్ట్ ఇయర్ లో ఇప్పుడు జాయిన్ అవబోతుంది. దాని గురించి కూడా మీరు అందరు ప్రార్థనలో జ్ఞాపకం చేస్తారు. చిన్న సాక్ష్యం ముగిస్తాను. సాక్ష్యాలు ఇంకెవరైనా చెప్తారా? ఓకే ఓకే, చెప్పబడిన సాక్ష్యం నిమిత్తం మన మధ్యలో శైలా ప్రేయర్ చేస్తుంది. అందరూ కూడా సహకరించు. ప్రార్థన చేసుకుందామండి. పర్లోక మందిర మా తండ్రి కృపగల దేవ, హెల్లులందు పరిశుద్ధుడు 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 అని వేలాది దూతలతో ఎలా కొనియాడబడుతున్న నా దేవ నా రాజా, మీకే వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. తండ్రి ప్రభాయిసేలా చిన్న మందగా కూడుకొని నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి, గణపరచడానికి మాకిచ్చిన ఈ గొప్ప తరుణాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవ నా తండ్రి ప్రభాయిసేయ మాకు తండ్రి ప్రభా మీరు యజమానిగా ఉండి తండ్రి మీ దయగల హస్తాల్ని తండ్రి ప్రభా మా పైనుంచుతూ తండ్రి ప్రతి విషయంలో మీరు మాకు తోడుగా నీడుగా నడిపిస్తున్న దేవ, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి ప్రభా యేసయ్య. నా దేవ నా తండ్రి ముఖ్యంగా తండ్రి ప్రభా యేసయ్య టెస్ట్ మనీస్ చెప్పిన తండ్రి ప్రభా బిడ్డలు బట్టి మీకు స్తోత్రాలు చేర్చుకున్నాం తండ్రి ప్రభా యేసయ్య. నా దేవ నా తండ్రి మా కుటుంబాల్లో తండ్రి ప్రభా సాక్షి బిడ్డలుగా మమ్మల్ని నిలబెట్టిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ముఖ్యంగా తండ్రి ప్రభా కవిత చెప్పిన సాక్ష్యాన్ని బట్టి తండ్రి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా యేసయ్య. తండ్రి ప్రభా యేసయ్య, మరి అవును నా దేవ నా తండ్రి ప్రభా యేసయ్య, బిడ్డలు ఇద్దరు కూడా తండ్రి ప్రభా యేసయ్య మీ అందు భయభక్తుల్లో పెరుగుతున్న విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవ నా తండ్రి ప్రభా డాలీ కోసం ప్రార్థన చేసినప్పుడు తండ్రి ప్రభా మంచి తండ్రి పర్సంటేజ్ తనకి 10th లో ఇచ్చిన విధానం బట్టి మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. అలాగే నా దేవ నా తండ్రి ప్రభా యేసయ్య, ఇంకా డాలీకి కూడా తండ్రి ప్రభా మంచి జ్ఞానం దయచేయండి ప్రభా. అలాగే తండ్రి ప్రభా నెక్స్ట్ తండ్రి ప్రభా ఇంకా తండ్రి ప్రభా నెక్స్ట్ 12
11th లోకి వెళ్తుండగా తండ్రి ప్రభా మీ కృప కాపుదల భద్రత క్షేమాన్ని తనకి దయచేయండి ప్రభా. మరి ఎక్కడ జాయిన్ అవ్వాలో తండ్రి ప్రభా యేసయ్య తండ్రి తనకి మీరే తోడుగా నీడగా ఉండి నడిపించండి. ఇది మొదలుకొని తండ్రి ప్రభా యేసయ్య తన జీవితంలో ఇంకా కార్యాలు జరిగించమని అడుగుచున్నాను. అవిని కూడా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను ప్రభా. ఆ కుటుంబాన్ని అంతా మీ చేతులకు అప్పగించుకుంటున్నాను యేసయ్య. మా ప్రతి కుటుంబాల్లో తండ్రి ప్రభా మీరు ఎన్నో మేలులు చేస్తూ వస్తున్నారు ప్రభా యేసయ్య. ఎన్నో స్వస్థతలు దయచేస్తూ వస్తున్నారు ప్రభా. ప్రతి ఒక్క దాన్ని బట్టి మీకే వేలాది కోట్లాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది ప్రార్థన ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. 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 ఓకే. మనం ముందుకు వెళ్దాం. నెక్స్ట్ వీక్ మన మధ్యలో మరి అనిత మెసేజ్ చెప్పాలి. అండ్ అనితకి ఇచ్చాను మరి. అనిత ఈరోజు జాయిన్ అవ్వలేదు కనుక మరి వాళ్ళకి తెలియదు. రెడీ అవ్వాలో తెలియదు. ఒకవేళ అనిత గాని చెప్పకపోతే నెక్స్ట్ వీక్ కవిత మన మధ్యలో వాక్య పరిచయం చేస్తారు. కవిత మన మధ్యలో వాక్య పరిచయం చేస్తారు నెక్స్ట్ వీక్. ఓకే. కన్ఫర్మ్ చేస్తున్నాను. నెక్స్ట్ వీక్ అనిత సారీ కవిత చెప్తుంది నెక్స్ట్ వీక్. ఆ తర్వాత వీక్ అనిత చెప్తుంది. ఓకే. జ్ఞాపకం చేసుకోండి. తర్వాత మన మధ్యలో ఇప్పుడు మనం ఆరాధనలోకి వెళ్దాం. మన మధ్యలో కవిత మనల్ని ఆరాధన నడిపిస్తారు. తర్వాత కార్యక్రమంకి వెళ్దాం. తర్వాత ఈరోజు బైబిల్ రీడింగు సునీత అక్క బైబిల్ రీడింగ్ చేస్తారు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 1-30 వరకు మన మధ్యలో సునీత అక్క చదివి వినిపిస్తారు. తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. ప్రైజ్ లార్డ్ అండి. దేవాతి దేవుడు ఇచ్చిన గొప్ప తరుణాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించు. ప్రభు మనకి ఇచ్చిన గొప్ప అవకాశాన్ని దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించడానికి తండ్రి ఇచ్చిన గొప్ప సమయాన్ని బట్టి దేవునికి వందనాలు చెల్లించుకుంటున్నాను. కుటుంబంగా ఏకీభవించి ఒక మందగా దేవుని సన్నిధిలో మనం అందరం మోకరించడానికి కుటుంబంగా దేవుని స్తుతించి ఆరాధించడానికి ప్రభు ఇచ్చిన గొప్ప అవకాశాన్ని బట్టి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవాతి దేవుడు కోట్ల దేవదూతలతో నిత్యము పరిశుద్ధుడు అని పొగడబడుతూ ఉంటూ కూడా మన ఆరాధన కొరకై దేవుడు ఎదురు చూస్తూ మన ఆరాధనలో సంతోషించే దేవుడు మనం అందరం 2 హస్తాలు దేవుని వైపు ఎత్తించి దేవుడు చేసిన మేలులు మహోపకారాలను బట్టి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించు మనం ఆరాధించుకుని ఆరాధన చేతను అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును. నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నా కన్న తండ్రి నా యేసుకు నా ప్రాణ ప్రియుడు యేసయ్యకు నా కన్న తండ్రి యేసయ్యకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 స్తోత్రం 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 పరిశుద్ధుడా మీకే స్తోత్రం. తండ్రి మీకు స్తోత్రం. మహోన్నతుడా మీకు స్తోత్రం. సర్వాధికారం కలిగిన దేవా మీకు స్తోత్రం. స్తుతులకు కారణభూతుడో ప్రభా అని ఒక్కడే దేవుడో పూజనీయుడో అర్హుడో తండ్రి. స్తుతులకు కారణభూతుడైన దేవుడో ప్రభా మీ ఎదుట సాగిల పట్టు నమస్కరిస్తూ పూజిస్తూ ఘనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ప్రభా మీ సన్నిధిలో తండ్రి ఒక చిన్న మందగా ఏర్పడి తండ్రి సాష్టాంగ పడుతూ ఎదుట ప్రభా తండ్రి మిమ్మల్ని స్తుతిస్తూ ఘనపరుస్తూ హెచ్చిస్తున్నా తండ్రి. నువ్వు ఒక్కడవే దేవుడవు తండ్రి. నువ్వు ఒక్కడవే పూజనీయుడు అయిన తండ్రి ప్రభా. నువ్వు ఒక్కడవే తండ్రి ప్రభా మా ప్రభుడవు మా దేవుడు అని తండ్రి ఒప్పుకుంటూ స్థుతిస్తూ ఘనపరుస్తూ మీ నామాన్ని హెచ్చిస్తూ ఎదుట సాగింపడు ప్రభా. భూమి ఆకాశంలో సృజింపబడక మునిపే ప్రభా తండ్రి ప్రభా నోటి మాటతో ప్రభా ఈ సృష్టి యావత్తుని తండ్రి మీరు సృజించినారు.
తండ్రి భూమిని తండ్రి పక్క మునిపే తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని తండ్రి ప్రభా తండ్రి మమ్మల్ని తండ్రి మీకు దృష్టితోటి ప్రభా తండ్రి మమ్మల్ని చూసిన విధానానికి స్తోత్రం నాయన. భూమికి ఆది అంతము మీరై ఉంటుంది ప్రభా తండ్రి. మా జీవిత యావత్తు తండ్రి మీ ఎదుట లిఖించబడి ఉన్నందుకు స్తోత్రం చెల్లించుకుంటాం. అన్ని వేళల్లో చాలంటే దేవుడు ప్రభా ఉన్నతమైన స్థలంలో తండ్రి, అత్యున్నతమైన స్థలంలో నివసించే దేవుడు, అతి పరిశుద్ధమైన స్థలంలో ప్రభా తండ్రి సింహాసనం పైన ఆసనుడు ప్రభా తండ్రి కృపాశ్రమ కూర్చు ప్రభా తండ్రి మీరు నిత్యము తండ్రి కోట్లాన కోట్ల దేవదూతలతో తండ్రి ఎల్లప్పుడూ స్తుతి 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 అని ప్రభా పరిశుద్ధుడు 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 అని తండ్రి నిత్యము తండ్రి గాన ప్రతిగానములతో తండ్రి కొనియాడబడుతున్న దేవ వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. మీ అనాది సంకల్పంలో మేమందరం ఉన్నందుకు వందనాలు అయ్యా ప్రభా తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటే మేము ఏ పాటి వారం ప్రభా పరలోక వైభవాన్ని తండ్రి విడిచిపెట్టి మా కొరకు ప్రభా తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా మేము నశించిపోకూడదని తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని తండ్రి ప్రభా మీ ప్రణాళికలో జ్ఞాపకం చేసుకున్న విధానానికి వందనాలు స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాం తండ్రి. ప్రభా మీరు మా కొరకు చెల్లించిన క్రయధనాన్ని బట్టి వందనాలు ప్రభా. మా కొరకు ప్రభా సమస్తము విడిచిపెట్టి ప్రభా ప్రాణం సహితం లెక్క చేయకుండా ప్రభా తండ్రి మేమంతా తండ్రి మీ తండ్రి ప్రభా మరణం ద్వారా తండ్రి మేము రక్షింపడాలని తండ్రి చేసిన ప్రణాళిక స్తోత్రం ప్రభా తండ్రి. అది మీ చిత్తం కాకుండా తండ్రి చిత్తం నెరవేర్చడానికి ప్రభా తండ్రి అంతగా మౌనం వహించి ప్రభా సిలువలో తండ్రి మరణించే వరకు తండ్రి ప్రభా నా కొరకు మౌనిగా ఉండి ప్రభా తండ్రి నిర్వహించిన ప్రభా తండ్రి యాతనకై వందనాలు స్తోత్రం స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. మా సిలువలో ప్రభా తండ్రి మా ప్రతి ఒక్క ప్రభా దరిద్రాన్ని కొట్టివేసిన విధానానికి స్తోత్రం. ప్రతి ఒక్క తండ్రి అవసరతను ప్రభా తండ్రి మీరు తీర్చిన విధానానికి స్తోత్రం. మా ప్రతి ఒక్క శాపం ప్రతి ఒక్క పాపంని తండ్రి మీరు కొట్టివేసిన విధానానికే స్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. మమ్మల్ని ఎన్నిక లేని వారం అయినప్పటికీ ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి ప్రభా రాజులతో తండ్రి యాజకులతో సమూహంతో తండ్రి మమ్మల్ని కూడా ఏకీభవించి తండ్రి మమ్మల్ని అక్కడ కూర్చోబెట్టిన విధానాన్ని తెలుస్తుంది తండ్రి ప్రభా. మమ్మల్ని సేవకులుగా తండ్రి మీరు పిలవట్లేదు కానీ రాజులైన యాజకుల గుంపులో తండ్రి సమానంగా తండ్రి మీరు కూర్చోబెట్టిన విధానానికి స్తోత్రం. మీ కుమారులుగా తండ్రి ప్రభా తండ్రి మమ్మల్ని తండ్రి ఒప్పుకున్న విధానానికి స్తోత్రం. ఆయన అత్యున్నత స్థలంలో నివసించే దేవుడు ప్రభా తండ్రి పరిశుద్ధుడు తండ్రి అత్యంత పరిశుద్ధ స్థలంలో తండ్రి నివసించే దేవుడు ప్రభా. అయినప్పటికీ ప్రభా మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న విధానానికి స్తోత్రం ప్రభా. మా ప్రాణం ఎప్పుడో ప్రభా నశించి ప్రభా నరకానికి వెళ్ళవలసిన వాళ్ళని మేము తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. ఏ పాటి వారు ప్రభా తండ్రి మేము తండ్రి మా శక్తి కానీ మా భక్తి కానీ కాదు ప్రభా తండ్రి. మీరు చెల్లించిన తండ్రి క్రయదానాన్ని బట్టి మీరు తండ్రి కలిగిన ప్రణాళికను బట్టి మేము ఇంకా సజీవుల లెక్కల్లో ఉన్నాం ప్రభా. తండ్రి నా ప్రాణమా యెహోవాను స్తుతించుము, నా అంతరంగమునున్న సమస్తము ఆయన చేసిన మేలులను జ్ఞాపకం చేసుకుని ప్రభా తండ్రి. దావీదు మహారాజు ప్రభు తండ్రి చేసిన ప్రార్థన ప్రభు నేను కూడా తండ్రి జ్ఞాపకం చేసుకుంటున్నాను. స్థుతులకు కారణభూతుడు తండ్రి ప్రభా వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభా తండ్రి. మేము ఎన్నికలేని వారు అయినప్పటికీ అన్ని జ్ఞాపకం చేసుకుంటూ కూడా ప్రభా మమ్మల్ని తండ్రి మీ కుడి హస్తంతో పట్టుకుని నడిపిస్తూ తండ్రి ఈ జీవిత యాత్రలో ప్రభు చాలనంత దేవుడుగా ఉంటూ ప్రతి అవసరత తండ్రి మీ మహిమైశ్వర్యం నుంచి తీసుకున్న విధానానికై వందనాలు స్తోత్రం 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 చెల్లించుకుంటున్నాను ప్రభా. ఎన్నిక లేని వారు మన కాదని ప్రభా తండ్రి ఎప్పుడు తండ్రి ప్రభా నిన్నెన్నడు విడవను ఎడబాయనన్న తండ్రి వాగ్దానం మా పట్ల నెరవేరుస్తూ ప్రభా చాలనంత దేవుడుగా తండ్రి మా పక్షాన ఉంటున్న విధానానికై వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్నట్టు మేమే పాటి వారమయ్యా మేమైతే అవిధేయులుగా ప్రభా తండ్రి ఈ సన్నిధి నుంచి పారిపోయిన వారికి ప్రభా అయ్యా దయతో క్షమించమని తండ్రి అడగడానికి అర్హత కూడా లేకపోయినప్పటికీ ప్రభా తండ్రి మా ప్రార్థన మా ఆరాధన కోరిన దేవుడిగా తండ్రి మా పక్షాన్ని ఉంటున్నాం ప్రభా తండ్రి. ప్రభా మీ కను దృష్టి ఎల్లప్పుడు ప్రభా తండ్రి ఉదయకాలంలో తండ్రి మొదటి సమయాన్ని తండ్రి మమ్మల్ని వెతుకుతున్న విధానానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. చూడమని నా అరిచేతుల్లో నిన్ను చెక్కుకుని ఉన్నానని తండ్రి ఇచ్చిన గొప్ప వాగ్దానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను. అంతేకాకుండా ప్రభా తండ్రి మేము తండ్రి సదాకాలం మీతో పాటు ఉంటామన్న గొప్ప నిరీక్షణ మాకు దయచేసిన విధానానికి స్తోత్రం. మేము నిరీక్షణ లేని వారిగా కాకుండా ప్రభా తండ్రి మీరు ఇచ్చిన నిరీక్షణ మీరు ఇచ్చిన రక్షణను బట్టి ప్రభా వందనాలు స్తోత్రం చెల్లించుకుంటూ
ప్రభువా మేమేమి ఇచ్చిన జీవితాంతం రుణస్తులమే అని ఒప్పుకుంటూ మా కొద్ది స్తుతి ఆరాధన యేసయ్య అతి పరిశుద్ధమైన నామమున ఆరాధించి అర్పించుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ఓకే, మనం ముందుకు వెళ్దాం. బైబిల్ పాట పాడుకుందాం. నేను శైల బైబిల్ పాట పాడతాం. తర్వాత మన మధ్యలో సునీత అక్క బైబిల్ పఠనం చేస్తారు. పఠింప శ్రేష్ఠ గ్రంథాము బైబిల్, పఠింప శ్రేష్ఠ గ్రంథాము బైబిల్, అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును. ఓ పఠింప శ్రేష్ఠ గ్రంథాము బైబిల్. The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. రైతులండి అందరికీ వాక్యం చదువుకుందాము. బైబిల్ రీడింగ్ చేద్దాం. ఫిలిప్పీలకు 2వ అధ్యాయము 1 నుండి 30 వచనాలు ఉన్నాయి, చదువుకున్నామండి. కావున క్రీస్తునందు మీ హెచ్చరిక అయినను ప్రేమ వలన ఆదరణ అయినను ఆత్మయందు ఏ సహవాసమైనను మీ దయారసమైనను వాత్సల్యమైనను ఉన్న ఎడల మీరు ఏక మనుషులగునట్లు ఏక ప్రేమ కలిగి ఏకభావము గలవారే ఉండి ఒక దాని అందే మనసుంచుచు నా సంతోషము పరిపూర్ణము చేయడి. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీయూ చేయక వినయమైన మనసు గలవారై ఒకనికొకడు తన కంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రము కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనసు మీరును కలిగి ఉండుడి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టని భాగ్యమని ఎంచుకొనలేదు గాని మీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించుకుని తన్ను తాను రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడే తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి మోకాలును యేసు నామమున వంగినట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పైనామము ఆయనకు అనుగ్రహించెను. కాగా నా ప్రియులారా, మీరు ఎల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారము నా ఎడల ఉన్నప్పుడు మాత్రమే కాక మరీ ఎక్కువగా నేను మీతో లేని కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చేయించుకును కార్యసిద్ధి కలుగ చేసుకుటకును తన దయా సంకల్పము నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగజేయువాడు దేవుడే. మీరు యథార్థమైన వంక్రజనము మధ్య నిరాపరాధులను నిష్కలంకులను అనింద్యులనైనా దేవుని కుమారులగునట్లు వణుకును సంశయములు మాని సమస్త కార్యములను చేయుడి. అట్టి జనుల మధ్యను మీరు జీవవాక్యమును చేత పట్టుకుని పరలోకమందున జ్యోతుల వలె కనపడుతున్నారు. అందువలన నేను వ్యర్థముగా లేదనియు నేను పడిన కష్టము నిష్ప్రయోజనము కాలేదనియు క్రీస్తు దినమున నాకు అతిశయ కారణము కలుగును. మరియు మీ విశ్వాస
యాగములోను దాని సంబంధమైన సేవలోను నేను పానార్పముగా పోయబడినను. నేను ఆనందించిన మీ అందరితో కూడా సంతోషింతును. అటువలనే మరియు ఆనందించి నాతో కూడా సంతోషించుడి. నేనును మీ క్షేమము తెలుసుకుని ధైర్యముగా తెచ్చుకుని నిమిత్తము తిమోతిని శీఘ్రముగా మీ యొద్దకు పంపుటకు ప్రభువైన యేసునందు నిరీక్షించుచున్నాను. మీ క్షేమం విషయమై నిజముగా చింతించువాడు అతని వంటివాడే ఎవరిని యొద్ద లేడు. అందరూ తమ సొంత కార్యములనే చూచుచున్నారు గాని యేసుక్రీస్తు కార్యములను చూడరు. అతని యోగ్యత ఎరుగుదురు. తండ్రికి కుమారుడే లాగా సేవ చేయును, అలాగే అతడు నాతో కూడా సువార్త వ్యాపకము నిమిత్తము సేవ చేసెను. కాబట్టి నాకేమి సంభవింపనై ఉన్నదో చూచిన వెంటనే అతనిని పంపవలనని అనుకుంటున్నాను. నేను శీఘ్రముగా వచ్చేదనని ప్రభువును బట్టి నమ్ముచున్నాను. మరియు నా సహోదరుడును జతపని వారును నాతోడి యోధుడును మీ దూతయు నా అవసరమునకు ఉచ్చరించిన వాడు నైనా ఎఫ్రోదీతును మీ యొద్దకు పంపుట అగత్యమని అనుకుంటుని. అతడు రోగి అయినని మీరు వింటిరి గనుక అతడు మిమ్మును అందరినీ చూడ మిగులు అపేక్ష గలవాడై విచారపడుచుండెను. నిజముగా అతడు రోగి అయి చావు నాకు సిద్ధమై ఉండెను. కానీ దేవుడు అతనిని కనికరించెను. అతని మాత్రమే కాక నాకు దుఃఖము మీద దుఃఖము కలుగుటకై నున్నను కనికరించెను. కాబట్టి మీరు అతనిని చూచి మరలా సంతోషించు నిమిత్తమును నాకున్న దుఃఖము తగ్గు నిమిత్తమును అతనిని మరీ శీఘ్రముగా పంపితిని. నా ఎడల మీ ఉపచర్య ఉన్న కొదువ తీర్చుటకై అతడు తన ప్రాణమునైనను లక్ష్య పెట్టక క్రీస్తు యొక్క పని నిమిత్తము చావు నాకు సిద్ధమై ఉండెను గనుక పూర్ణ ఆనందంతో ప్రభునందు అతనిని చేర్చుకుని అట్టివారిని గణపరచుడి. పొద్దువాక్యం దేవుడు దీవించుగాక. ఆమేన్. ఆమేన్. ఓకే, ఇప్పుడు మనం వాక్య పరిచర్లోకి వెళ్తాం. మన మధ్యలో ఎప్సి యొక్క వాక్య పరిచర్య నిమిత్తం ప్రేయర్ చేస్తారు. తర్వాత మన వాక్య పరిచర్లోకి మన ప్రకాష్ బాబు గారు మన వాక్య పరిచర్లు నడిపిస్తారు. తర్వాత ప్రకాష్ బాబు గారు క్లోజింగ్ ప్రేయర్ చేసి ఆస్వాదిస్తారు. అన్మ్యూట్ చేసుకోక. ప్రైజ్ లార్డ్ ఫ్యామిలీ, మనం ముఖ్యమైన సమయానికి వచ్చాం. అయితే వాక్యం ద్వారా దేవుడు మనందరితో మాట్లాడలాగున దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. ఆ వాక్యం అందించేటువంటి బిడ్డను దేవుడు బలపరిచినట్లు ఆయన చిత్తానుసారమైనటువంటి ఆయన సింహాసనం నుండి ఆయన వాక్కులను ప్రభు వినిపించేటట్టు మనం ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమ గల తండ్రి, కృపగల నాయన, కనికరం గల దేవా, మీ ప్రేమకై మీ కృపకై వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన మరి యొక్క శనివారం దినాన్న ప్రభువా తండ్రి, మే మాసంలో ప్రభువా నాయన తండ్రి మీ పాద సన్నిధికి వస్తూ ఉన్నాం తండ్రి. మీరెంతైనా నమ్మదగినటువంటి దేవుడు, మాట ఇచ్చి నెరవేర్చేటువంటి దేవుడు, వాక్యమై ఉన్నటువంటి దేవుడు ప్రభువా, మాకు తండ్రిగా ఉన్నందుకే వందనాలు చెల్లిస్తున్నాను. ఆకాశ మహాకాశములు పట్టజాలినటువంటి దేవుడు, సమీపింపరాని తేజస్సులో అమరత్వం కలిగినటువంటి తండ్రిగా
ప్రభు ఉన్న విధానం అంతటి కొరకే వందనాలు చెల్లిస్తున్న వాక్యమై ఉన్నటువంటి దేవుడు, ప్రభు మాట్లాడే దేవుడు, మా అవసరతలు అక్కర్లో ప్రభు మీ పాదాల దగ్గరికి వచ్చినప్పుడు నాయన మీ యొక్క వాక్యం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరిచి నాయన స్థిరపరిచేటువంటి తండ్రి, ఆదరించే దేవుడు, ధైర్యపరిచేటువంటి తండ్రిగా ప్రభు మీరు మాకున్న విధానం అంతటి కొరకే వందనాలు. ఈ సమయంలో ప్రభు నాయన వాక్యం అందిస్తున్నటువంటి తండ్రి ప్రకాష్ గారిని ప్రభు మీ పాదాల దగ్గర పెట్టుకుంటున్నాం తండ్రి. మీ పరలోకపు ఆహారంతో మన్నాతో ప్రభు నన్ను మమ్మల్ని అందరినీ పోషించండి ప్రభు. నాయన పరలోకపు వర్తమానాన్ని ప్రభు మీరు అందిస్తున్నప్పుడు ప్రభు నాయన మీ ఆజ్ఞకు లోబడే వారంగా, మీ చిత్తానికి విధేయత చూపించే వారంగా ప్రభు మమ్మల్ని సిద్ధపరచమని వేడుకుంటున్నాను తండ్రి. నాయన విత్తబడిన వాక్యాన్ని ప్రభు మాలో తండ్రి నీరు కట్టి ఫలింపచేయండి. మంచి నేలను పడిన విత్తనాల వలె ఫలభరితంగా ఉండగలిగినట్లు సహాయం దయచేయండి నాయన. విడిచిపెట్టే వారంగా కాకుండా ప్రభు వాక్యానుసారమైన జీవితాన్ని మాకు దయచేయండి. ఎందుకంటే ప్రభు మీరు వాక్యమై ఉన్నటువంటి దేవుడు తండ్రి. వాక్యం మాకు వినబడుతున్నప్పుడు ప్రభు మీరు మాట్లాడుతున్నారనేటువంటి గ్రహింపు కలిగి ప్రభు తండ్రి అశ్రద్ధగా నిర్లక్ష్యంగా కాకుండా ప్రభు శ్రద్ధతో వినేవారంగా ఉండగలిగినట్లు భద్రపరచండి నాయన. వాక్యం ఇచ్చినటువంటి మీ కుమారుణ్ణి మీరు బలపరచండి నాయన. మా మధ్యలో ప్రభు మా జీవితాలకు ఉపయోగకరమైనటువంటి మాటలను మీరు ఇస్తున్నప్పుడు మేము తండ్రి విధేయత గలవారమై ప్రభు నాయన స్వీకరించగలిగినట్లు సహాయం దయచేయండి. ఎవని మనసు నీ మీద ఆనుకున్న వాడిని పూర్ణ శాంతి గలవానిగా కాపాడుతానన్న దేవుడు ప్రభు మీకు వందనాలు చెల్లిస్తున్నాయి. అద్రార్థవంతులను బలపరచుట కొరకు మీ కనుదృష్టి లోకమంతా సంచారం చేస్తున్న విధానం కొరకే వందనాలు. ఈ సమయాన్ని మాకు ఆశీర్వాదకరంగా చేయమని తండ్రి, వినగలిగే చెవి మాకు దయచేయమని వేడుకుంటూ, గ్రహించే హృదయాన్ని అనుగ్రహించమని వేడుకుంటూ, మీ దయగల హస్తాలకి వాక్యం వితుచున్నటువంటి మీ కుమారుని అప్పగించుకుంటూ యేసయ్య కృపగల నామమున ప్రార్థించి అడిగి పొంది ఉన్నాము తండ్రి, ఆమేన్. ఇప్పుడు మనం మెయిన్ మెసేజ్లోకి వెళ్తాం. మన మధ్యలో ప్రకాష్ బాబు గారు వాక్య పరిచర్య చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సమయాన్ని ఆలస్యం చేయకుండా ప్రకాష్ బాబు గారికి ఇస్తున్నాను. ప్రభు నామమునకు స్తోత్రములు. కూడి ఉన్న మనందరికీ కూడా, మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో శుభాలు తెలియజేస్తున్నాను. 8:05 అయింది. మరి దేవుడు మనల్ని ఎన్ని నిమిషాలు నడిపిస్తాడో మనం చూద్దాం. చిన్న ప్రార్థన నేను కూడా చేసుకుంటానండి, మరి నా బలం కొరకు. స్తోత్రం ప్రభు, పరిశుద్ధుడు అయిన నా తండ్రి, వందనాలు. మరి ఒకసారి శనివారం దినమందు మరి ఈ యొక్క ఫ్యామిలీ ప్రేయర్లో మరి నాకు ఇచ్చినటువంటి వాక్య పరిచర్యను బట్టి వందనాలు. జ్ఞానం లేనటువంటి నన్ను నీవు అభిషేకించుకుని నోటికి నోరుగా ఉండి నీ వాక్యము ద్వారా నాతోటి వినేవారితోటి వినేవారికి దీవెనకరంగా చేయండి. పరిశుద్ధాత్మతో నన్ను ఆవరించి నోటికి నోరుగా ఉండి నీవి వాక్యం ద్వారా మాట్లాడమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వినిపిస్తుంది కదండి? కీర్తనలు 103వ అధ్యాయం తీసుకుని పెట్టుకుందామండి అందరూ. దావీదు రాసినటువంటి కీర్తనలు 103వ అధ్యాయము మరి 4వ వచనాన్ని చదువుతున్నాను. 4వ వచనాన్ని బైబిల్ తీసుకుని చూసుకుందాం అందరం కూడా. వాక్యం లేకుండా మనం ఏమీ చేయొద్దు. ఇక్కడ ఏమంటున్నాడంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాడు, కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. ఇక్కడ ఈ రోజు మనకి వాక్య భాగం ఏమిటంటే కరుణా కటాక్షములు, కరుణా కటాక్షం. నా ఎడల కరుణించు అంటాం మనం ఒక్కోసారి, నా ఎడల కటాక్షము చూపు అంటాం. రెండు అంటే విడగొట్టినట్లయితే రెండు కూడా
రెండు విధాలుగా చేయొచ్చు. కరుణ చూపించు నా ఎడల, కటాక్షం చూపించు. ఇక్కడ మరి వాక్యం ఏంటంటే అది కూడా అదే. ఇంకో మాట ఏంటంటే కృపా కటాక్షం. 3 కరుణా కటాక్షము, కృపా కటాక్షము. ఈరోజు దేవుని యొక్క వాక్యము మనకు ఇక్కడ మనం ఇక్కడ చదువుతున్నప్పుడు ఏమని అంటున్నాడంటే 4వ వచనంలో 2వ భాగంలో కరుణా కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుతున్నాను. కరుణ కటాక్షము రెండిటిని మనకంట కిరీటముగా ఉంచుతాడంటే, ఇక్కడ కిరీటముగా పెడతాడట. ఈరోజు మనము ఆ భాగాలను మనం చూద్దాం. ఎందుకు మనకి ఈ కిరీటముగా అంటే ఈ కిరీటం మనకి అందరికీ కనపడుతుందని కాదు. ఇది ఆత్మీయ కిరీటం. ఇది ఆత్మీయ కిరీటం. ఇది మన తల మీద పెట్టినప్పుడు తల మీద అలంకారంగా పెడతాడనమాట దీన్ని. ఈ వాక్యము నాకు మరి మెరిసి బాగా సీరియస్ అయినప్పుడు మరి ఆ రోజు హాస్పిటల్కి వెళ్ళింది, ఐసీయూలోకి వెళ్ళిపోయింది, ఇంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. ఆ రాత్రి మరి దాదాపుగా 5-6 సార్లు ఈ 3వ వచనం నుండి 5వ వచనం వరకు కూడా నాతో మాట్లాడుతూనే ఉన్నాడు. చదువు చదువు అని నా తోటి ఉచ్చరిస్తూనే ఉన్నాను ఈ వాక్యం. నేను ఉచ్చరిస్తూనే ఉన్నాను. తర్వాత బైబిల్ తీసి చదవమని మరి దేవుడు బారు ఎక్కువ సార్లు ఒత్తిడి చేస్తుంటే ఆ రాత్రి లేచి ఎందుకు దేవుడు ఈ వాక్యాన్ని చదవమంటున్నాడు అని నేను చూసుకున్నాను. కానీ ఆ రాత్రి నాకు అర్థం అవ్వలేదు. కానీ మరి మెరిసి హాస్పిటల్కి వెళ్ళింది. హాస్పిటల్లో చాలా సీరియస్ అయింది. మరి అప్పుడు డయాలసిస్ చేయవలసి వస్తుంది అన్నారు డాక్టర్లు. అప్పుడు చాలా భయపడ్డాము, ప్రార్థన చేశాము, ఏడ్చాము. కుమారుడు నేను ఇంటిలేటర్ మీదకి వెళ్ళిపోయింది. డయాలసిస్ చేయనవసరం లేదు, యూరిన్ వెళ్తుందని చెప్పిన తర్వాత అప్పుడు నాకు ఈ వాక్యము గుర్తొచ్చింది అనమాట. నేను వెంటనే అక్కడ మా చిన్న తోటి చెప్పాను. రాత్రి వాక్యం మాట్లాడాడు ఏంటంటే, సమాధిలో నుండి నీ ప్రాణమును విమోచించుచున్నాను, ఆమె తిరిగి బయటకు వస్తుంది అని మాకు వెంటనే విశ్వాసం కలిగింది. అది అయితే వాక్యము అది సబ్జెక్ట్ కాదు, కానీ అవసరాన్ని బట్టి దాన్ని నేను ఒకసారి ఉపయోగించడం జరిగింది. తర్వాత దానియేలు గ్రంథాన్ని తీద్దామండి. దానియేలు గ్రంథం మనం చదివామన్నా, యెహెజ్కేలు గ్రంథం తర్వాత ఉంటది. దానియేలు గ్రంథము 1వ అధ్యాయము 8-9 చదువుతున్నానండి. 1వ అధ్యాయము 8-9 చదువుతున్నాను. ఏమన్నా ఉందంటే ఇక్కడ, రాజు భుజించు భోజనమును పానమును చేయు ద్రాక్షారసమును పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకొనకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనగా. మనకి అన్ని విషయాలు తెలుసు. ఎవరి గురించి అంటే, ఇది దానియేలుకి మరి ఆ రాజు భుజించేటువంటి భోజన పదార్థాలన్నీ పెట్టమని ఇక్కడ చెప్తారు. రాజు భుజించి భోజనమును పానము చేయు ద్రాక్షారసం పుచ్చుకొని తన్ను అపవిత్రపరచకూడదని దానియేలు ఉద్దేశించి తాను అపవిత్రుడు కాకుండానట్లు వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని నపుంసకుల అధిపతిని వేడుకొనెను. అవి ఇవ్వద్దు అంటున్నాడు. నాకు ఇవ్వద్దు, రాజు ఇచ్చేటువంటి ఆ యొక్క భోజనము పానము ద్రాక్షారసము నాకు ఇవ్వకుండా మరి వాటిని పుచ్చుకొనకుండా సెలవిమ్మని. అది రాజాజ్ఞకు విరుద్ధం. అయినా అడుగుతున్నాడు ఇక్కడ, అవి ఇవ్వకోకుండా నాకు ఆప్ చేయమని. నపుంసకుల అధిపతిని వేడుకొనగా దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమునందనని గ్రహించాను. ఇక్కడ చూడండి, ఇక్కడ మరి
రాజాజ్ఞకు విరుద్ధంగా ఇక్కడ అడుగుతున్నాడు. ఆ రాజు భుజించే ఆహార పదార్థాలన్నీ ఇమ్మని రాజాజ్ఞ, దానికి విరుద్ధంగా చెయ్యమని అడుగుతున్నాడు నపుంసకుల అధిపతిని. మరి అలా చెయ్యాలంటే రాజాజ్ఞను మీరిపోతున్నాడు నపుంసకుల అధిపతిని. కానీ ఇక్కడ ఏం చేస్తున్నాడంట, దేవుడు నపుంసకుల అధిపతి దృష్టికి దానియేలునకు కృపా కటాక్షమును అనుగ్రహించాను. ఇప్పుడు అతని కిరీటం, అతని తల మీద ఉన్నటువంటి కిరీటము, ఏదైతే కృపా కిరీటము ధరింపచేశాడో ఆ కిరీటం ఏం చేస్తుందంటే నపుంసకుల అధిపతి హృదయంలో దయను పుట్టిస్తుంది. ప్రభునామానికి మహిమ కలుగును గాక. దయ పుట్టిస్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత మనము దానియేలు 6:14 చదువుదామండి. అదే దానియేలులో 6వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నానండి. ఇక్కడ ఏముందంటే, రాజు ఈ మాట విని బహుగా వ్యాకులపడి దానియేలును రక్షింపవలెనని తన మనసు దృఢపరుచుకుని సూర్యుడస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. చూడండి, ఇక్కడ మరి ఆ దానియేలు మరి ఒక శోధనలో పడ్డాడు. కానీ ఆ శోధన ఈ రాజు విన్నాడు అనమాట. రాజు ఈ మాట విని బహు వ్యాకులపడి. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంటే, దానియేలుకి ఏమైతే రాజుకి ఎందుకు బాధ? రాజు అతను ఆ సంస్థానంలో మరి ఎక్కడి నుండో తీసుకొచ్చినటువంటి ఏమంటారు దాన్ని, బందీగా తీసుకొచ్చినటువంటి వ్యక్తి. మరి ఎందుకు ఇక్కడ ఈ మాట విని బహుగా వ్యాకుల పడ్డాడంట రాజు. దానియేలును రక్షింపవలెనని తన మనసు దృఢపరచుకుని. ఎందుకు ఈ దయ ఆకర్షిస్తుందంటే దానియేలు మీద ఏముందంటే కృపా కటాక్షం అనేటువంటి కిరీటం ఉంది. ఇది ఆ కిరీటము దేవుడు ఎవరికైతే ధరింప చేశాడో వాళ్ళను చూసినప్పుడు ఎదర మనసుల్లో ఏం పుడుతుందంటే దయ పుడుతుంది. చూసిన వెంటనే ఒక దయ పుట్టేలాగా చేస్తాడనమాట. అందుకనే ఈ కిరీటాన్ని, ఈ కృపా కటాక్షం అనేటువంటి కిరీటాన్ని ఆయన బిడ్డలకు ధైర్యం చేస్తాడు. తర్వాత అంటున్నాడు, మనసు దృఢం చేసుకుని సూర్యుడస్తమించే వరకు అతన్ని విడిపించుటకు ప్రయత్నం చేశాను. చూడండి, సూర్యుడస్తమించే వరకు కూడా మరి ఏం చేశాడంట, రాజు ప్రయత్నం చేస్తున్నాడు దానియేలుని ఏదో విధంగా అక్కడ నుండి విడిపించాలని. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. తర్వాత ఎస్తేరు గ్రంథంలోకి వెళ్దామండి. ఎస్తేరు గ్రంథము ఏవుకు ముందు ఉంటుంది చూడండి. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము. ఎస్తేరు గ్రంథము 2వ అధ్యాయము 8-9 చదువుతున్నానండి. 8-9. రాజాజ్ఞయు అతనికి నిర్ణయము ప్రచురం చేయడి. రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి కన్యకలు అనేకులు షోషాను కోటకు పోగు చేయబడి హెగే వంశమున అప్పగింపబడగా. ఇక్కడ మనకి ఇదంతా తెలిసిందే. ఏమని? రాజాజ్ఞను తిరస్కరించింది, రాజుకు అవమానం కలిగి చేసింది. ఆమె జాగాలో ఒకప్పుడు రాణిని ఎన్నుకోవాలి. ఎవరు? అహష్వేరోషు వస్తీకి, రాణి అయినటువంటి వస్తీకి బదులుగా మరి రాణిని ఎన్నుకోవాలి. ఆ ఎన్నుకోవడములో ఇక్కడ రాజాజ్ఞయు అతని నిర్ణయమును ప్రచురము చేయబడి
కన్యకలు అనేకులు షూషాను కోటకు పోగు చేయబడి ఎగే వంశమునకు అప్పగింపబడగా ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి. చూడండి, మరి ఇప్పుడు రాజుకి మరి రాణిని ఎన్నిక చేస్తున్నారు అనమాట అండి. ఆ ఎన్నిక చేయబడినటువంటి దాంట్లో మరి ఎస్తేరును కూడా అక్కడికి చేర్చబడింది. తినలేదు, నాకు ప్లేట్ ఇడ్లీ ఇప్పించమని అడిగాను. ఒక్క నిమిషం. సునీత అక్క, మీరు మ్యూట్లో పెట్టుకోండి. అయిందని మాట్లాడచ్చా? కంటిన్యూ చేయొచ్చా? ఓకే, చేయండి. ఇక్కడ అంటున్నాడు, నగరునకు ఎస్తేరును రాజు యొక్క నగరునకు తేబడి స్త్రీలను కాయు హెగే వశమునకు అప్పగింపబడెను. ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది కనుక ఆమె అతని వలన దయ పొంది. చూడండి, ఇక్కడ ఏమంటాడంటే ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది. ఇప్పుడు ఈ యొక్క హెగేకి ఏమి కనిపిస్తుంది? రాణి మీద ఏముంది? ఎస్తేరు మీద ఏముంది? కృపా కటాక్షం అనేటువంటి కిరీటము ఉంది. అది దయకు కూడా సంబంధించింది. దయ కూడా వస్తుంది అందులో. కరుణ, కటాక్షము, దయ పుడతాయి అన్నమాట అండి. దానివలన ఆ చిన్నది అతని దృష్టికి ఇంపైనది గనుక ఆమె అతని వలన దయ పొందింది. ఇప్పుడు ఆ యొక్క ఆ స్త్రీలను కాసేటువంటి అది హెగే యొక్క దృష్టిలో కూడా ఏం కలిగిందంటే ఎస్తేరు హృదయములో ఎస్తేరు ఎడల మరి అతనికి దయ కలిగింది. అలాగే ఎస్తేరు అదే 2లో 15, 16, 17 చదువుతానండి. మొర్దెకై తన కుమార్తెగా స్వీకరించుకున్న తన పెనతండ్రి అయిన అబీహాయాలు కుమార్తెయగు ఎస్తేరు రాజునద్దకు వెలుటకు వంతు వచ్చినప్పుడు స్త్రీలను కాయు రాజు యొక్క షండుడైన హెగే నిర్ణయించిన అలంకారము గాక ఆమె మరి ఏమీయూ కొరలేదు. చూడండి, ఇక్కడ ఎంత చక్కగా ఉందో. ఈ స్త్రీలను కాయేసేటువంటి షండుడైనటువంటి హెగే అనేకి మరి ఇచ్చినటువంటి అలంకారము గాక, ఏదైతే అలంకారాన్ని అతను ఇచ్చినాడో అది కాక మరి ఏమి కోరలేదంట. ఇంకా ఎక్కువగా ఆమె ఎక్కువ అలంకారాన్ని కోరుకోవడం లేదు. ఎందుకంటే ఆమె పరిశుద్ధాత్మతో నింపబడింది. ఆమెకు తెలుసు నా మీద కరుణా కటాక్షం అనేటువంటి కిరీటం ఉందనే సంగతి ఆమెకి తెలుసు. అందుచేత ఆమె ఎక్కువ అలంకారం కొరకు అడగడం లేదు. ఆమె మరి ఏమి కోరలేదు. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ పుట్టెను. చూడండి, ఇక్కడ అంటున్నాడు, ఎస్తేరును చూచిన వారందరికీ ఏమైందంటండి? ఆయన యందు దయ పుట్టింది, ఆమె యందు దయ పుట్టిందంట. మరి ఇక్కడ హెగే కాదు, రాజు కాదు, ఆమెను ఎవరు చూస్తే వాళ్ళ హృదయంలో ఏం పుడుతుందంట? దయ పుడుతుందంట. ఏముందంటే ఆమె తల మీద ఏముందంటే కరుణా కటాక్షం అనేటువంటి కిరీటాన్ని దేవుడు ధరింపచేశాడు గనక చూసిన వారందరూ కూడా మరి దయ పుట్టిందంట. 16 చదువుతున్నాను. ఈ ప్రకారము ఎస్తేరు రాజైన అహష్వేరోషు ఏలుబడి యందు 7వ సంవత్సరమున టేబేతును 10వ నెలలో రాజనగరులోనికి అతని ఎద్దుకు పోగా స్త్రీలందరికంటే రాజు ఎస్తేరును ప్రేమించెను. కన్యకలందరికంటే ఆమె అతని వలన దయాదాక్షిణ్యములు పొందెను. చూడండి, ఇక్కడ అంటున్నాడు స్త్రీలందరికంటే అనేక మంది, అంటే ఎస్తేరు కంటే బాగా అందమైనటువంటి స్త్రీలు ఉండొచ్చు. ఆ రాజ్యంలో ఉన్నటువంటి అందమైనటువంటి స్త్రీలందరినీ కూడా తీసుకొచ్చారు. మరి చాలా మందిని తీసుకుని వచ్చి ఉండొచ్చు, ఒక 100 మందిని తీసుకొచ్చి ఉండొచ్చు. మరి ఆమె కంటే సౌందర్యవంతులైనటువంటి వారు ఉండవచ్చు అందులో. కానీ స్త్రీలందరికంటే రాజు ఎస్తేరుని ఎక్కువ ప్రేమించాడంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక.
తర్వాత కన్నికలందరికంటే ఆమె అతని వలన మరి ఏం పొందుతుందంట? దయాదాక్షిణ్యములు పొందిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత అతడు రాజ్య కిరీటమును ఆమె తల మీద ఉంచి ఆమెను వస్తీకి బదులుగా రాణిగా నియమించెను. చూడండి ఇక్కడ ఇప్పుడు ఏమైపోయింది? ఆమె వస్తీకి బదులుగా ఇప్పుడు ఏమైపోయింది? షూషాను కోటకు అహష్వేరోషు రాజు యొక్క సంస్థానములో ఒక రాణి అయిపోయింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఎస్తేరు గ్రంథము 5వ అధ్యాయం చూద్దామండి. 5వ అధ్యాయంలో 2, 3, 4 చదువుతాను. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలిచియుండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టెను. చూడండి, ఆమె రాజు ఆవరణంలోనికి వెళ్ళడానికి పర్మిషన్ లేదు. కొంతకాలము ఆయన ఆ రూమ్లోనే ఉండిపోతాడు. మనకందరికి తెలిసిన విషయం అది. ఎవరు వెళ్ళడానికి పర్మిషన్ లేదు. ఆయన రూమ్ దగ్గరికి కానీ ఆయన ఆవరణంలోకి కానీ వెళ్ళడానికి వీల్లేదు. అలాంటి సమయంలో ఎస్తేరు ప్రార్థనాపూర్వకంగా ఉపవాసం ఉండి రాజు సముఖంలోకి బయలుదేరి వెళ్తుంది అనమాట. రాణి అయిన ఎస్తేరు ఆవరణములో నిలుచుడి ఉండుట రాజు చూడగా ఆమె యందు అతనికి దయ పుట్టింది. దేవుని నామానికి మహిమ కలుగును. ఇప్పుడు రాజు యొక్క హృదయంలో కూడా దయ పుడుతుందంట. చూడండి, అక్కడ ఒకవేళ రాజుకి దయ పుట్టలేదనుకోండి, ఇది రాజశాసనానికి విరుద్ధంగా ఇవి రాకూడని సమయంలో ఇక్కడికి వస్తుంది, ఆమెను తీసుకెళ్లి బంధించండి అంటే బంధిస్తారు ఆ సైన్యం వచ్చి. కానీ దేవుని యొక్క మహాకృప ఈమె మీద ఉంది కాబట్టి, దేవుని యొక్క దయ ఆమెకు ధరింపచేసి ఉంది కాబట్టి ఇక్కడ ఆమె యందు అతనికి దయ పుట్టిందంట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. తర్వాత రాజు తన చేతిలో నుండి బంగారపు దండమును ఎస్తేరు తట్టు చాపగా ఎస్తేరు దగ్గరకు వచ్చి దండము యొక్క కొనను ముట్టెను. రాజు రాణి అయిన ఎస్తేరు, నీకేమి కావలేను? నీ మనవి ఏమిటి? రాజ్యములో సగమట్టుకు నీకు అనుగ్రహించదని ఆమెతో చెప్పగా ఎస్తేరు రాజునకు యుక్తముగా తోచిన ఎడల నేను రాజు కొరకు సిద్ధము చేయించిన విందునకు రాజువైన తామును హామానును నేడు రావాలని కోరుచున్నానని ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ తన యొక్క ఉద్దేశాన్ని రాజు సముఖములో చెప్పింది. రాజు అంగీకరించడం జరిగింది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. అలాగే ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము, ఎస్తేరు గ్రంథం 7వ అధ్యాయము 3వ వచనం చూద్దాం. అప్పుడు రాణి అయిన ఎస్తేరు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను, రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయితే నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. చూడండి, చక్కగా ఇక్కడ ఎస్తేరు మరి ఇక హామాను ఏం చేశాడు? యూదులందరినీ కూడా నాశనం చేయాలని, మరి ఆ యొక్క 107 సంస్థానములో ఉన్నటువంటి యూదులందరినీ కూడా నాశనం చేయాలని పెద్ద ప్రణాళికను సిద్ధం చేశాడు. ఎవరు? హామాను. అయితే మరి ఇక్కడ ఎస్తేరు దాని విషయమై రాజు దగ్గరికి వెళ్ళింది. అక్కడ మరి అడిగినప్పుడు ఇక్కడ అంటున్నాడు, అప్పుడు రాణి అని ఎస్తేరు ఎలాగూ ప్రత్యుత్తరం ఇచ్చాను. ఇక్కడ రాజు దగ్గర చెప్తుంది, తన యొక్క మరి గోడును చెప్పుకుంటుంది, తన బాధను చెప్పుకుంది. రాజా, నీ దృష్టికి నేను దయ పొందిన దాననైన ఎడల రాజువైన తమకు సమ్మతి అయిన ఎడల నా విజ్ఞాపనను బట్టి నా ప్రాణమును నా మనవి బట్టి నా జనులను, నా ప్రాణాన్ని నా మనవిని బట్టి నా జనులను నాకు అనుగ్రహింపబడుదురుగాక. ఇలాగా తన యొక్క తనే కాకుండా తన వంశము, యూద వంశాన్ని అంతటిని కూడా మనము కాపాడుకోవడానికి ఆమెకు కృప చూపించారు దేవుడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆది కాండము 39వ అధ్యాయానికి వెళ్దామండి. ఆది కాండము 39వ అధ్యాయము నేను 2, 3, 4 వచనాలు చదువుతాను. యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట నుండెను. ఇక్కడ మనం మళ్ళీ అక్కడ ఎస్తేరు గ్రంథంలో చూసాము. ఎస్తేరు విషయంలో
ఇక్కడ మనం యోసేపుకు ఏ విధంగా దేవుడు దయ చూపించాడో మనం మరోసారి చూసుకుందాం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడు ఐగుప్తు ఇంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో యెహోవా సఫలము చేసిననియు అతని యజమానుడు చూచినప్పుడు యోసేపు మీద అతనికి కటాక్షము కలిగెను గనుక అతని యొద్ద పరిచర్య చేయువాడయ్యాడు. ఇక్కడ చూడండి, యోసేపు గురించి మనం చూస్తున్నాము. ఇక్కడ పోతీఫరు దగ్గర ఉన్నప్పుడు ఎక్కడ ఫరో యొక్క ఉద్యోగస్తుడును రాజ సంరక్షక సేనాధిపతి అయినటువంటి పోతీఫరు అనే ఒక ఐగుప్తుడి దగ్గర యోసేపు ఉంటున్నప్పుడు యోసేపు ఏం చూస్తున్నాడో అతనిలోను అతని యొక్క ప్రవర్తనను చూసి ఏం చెప్తున్నాడు? యెహోవా యోసేపుకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడుగా ఐగుప్తుని ఎంట నుండెను. యెహోవా అతనికి తోడై ఉండెననియు అతడు చేసినదంతయు అతని చేతిలో సఫలము చేసిననియు అతని యజమానుడు చూసినప్పుడు. యజమానుడు చూస్తున్నాడు. చూడండి, యోసేపు అతని ఇంటికి వచ్చిన తర్వాత అతని ఇల్లంతా ఆశీర్వదింపబడుతుంది. అన్ని విషయాలలో జ్ఞానముగా తన ఇంటినంతటిని కూడా నడిపిస్తున్నాడు. మరి వర్ధిల్లుతున్నాడు. దేవుని యొక్క తోడు, యెహోవా యొక్క తోడు యోసేపుకు ఉందనేటువంటి సంగతి ఆ యజమానుడు కూడా అర్థమైపోయింది. దేవుని నామానికి మహిమ కలిగింది గాక. 4 అంటున్నాడు, యోసేపు మీద ఇప్పుడు ఏం చేస్తుందంటే అతనికి కటాక్షము కలిగెను. ఇప్పుడు ఆ యొక్క యజమానుడైనటువంటి ఆ పోతీఫరును అటువంటి ఐగుప్తునికి ఏం కలిగిందంట? యోసేపు మీద కటాక్షము కలిగెను. అందుచేత అతని యొద్ద పరిచర్య చేయవాడయ్యను. మరియు అతడు తన ఇంటి మీద విచారణకర్తగా అతనిని నియమించి తనకు కలిగినదంతయు అతని చేతికి అప్పగించెను. అతడు తన ఇంటి మీద తనకు కలిగినదంతటి మీదను అతని విచారణకర్తగా నియమించిన కాలము మొదలుకొని యెహోవా యోసేపు నిమిత్తము ఐగుప్తుని ఇంటిని ఆశీర్వదించెను. దేని నామానికి మహిమ కలుగును గాక. యెహోవా యొక్క ఆశీర్వాదం ఇంటిలోనేమి పొలంలోనేమి అతనికి కలిగిన సమస్తం మీద ఉండేది. ఈ విధంగా యోసేపుకి దేవుడు కృప చూపిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండము 11వ అధ్యాయానికి వెళ్దామండి. నిర్గమాకాండము 11వ అధ్యాయము. నిర్గమాకాండం 13:3లో మనం ఏముందో చూద్దాం. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం కలుగు చేశాను. ఇక్కడ ఐగుప్తీయులు ఇజ్రాయేలులు ఐగుప్తులో ఉండి చాలా శ్రమలు పడుతున్నారు. ఆ శ్రమలలో మరి మనం చూస్తున్నాం. 1వ అధ్యాయం నుండి మనం చదివినట్లయితే నిర్గమాకాండములో వారు పడుతున్నటువంటి శ్రమలు మరి భయంకరంగా ఉన్నవి. వారు దేవునికి మొరపెట్టుకుంటున్నారు. మరి అయితే మరి వాళ్ళ ప్రార్థన ఆలకించి దేవుడు ఇక్కడ ఏం చేస్తున్నాడంట? 3వ వచనంలో యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షం. ఇప్పుడు ఎవరికండి? ఐగుప్తులు ఇంతకాలము శ్రమ పెట్టారు, శ్రమలు పెడుతున్నారు. ఇప్పుడు ఐగుప్తీయులకి ఏమైందంటండి? ఐగుప్తీయులు ఇజ్రాయేల్ ప్రజల ఎడలకి దేవుడు ఏం చేశాడంట? కటాక్షం కలుగు చేశాడంట. అది కాక ఐగుప్తు దేశంలో మోషే అను మనుషుడు ఫరో సేవకుల దృష్టికిని ప్రజల దృష్టికిని మిక్కిలి విలువ గలవాడాయను అని ఇక్కడ దేవుని వాక్యం చెప్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. 12వ అధ్యాయము నిర్గమాకాండము 12వ అధ్యాయము 35వ వచనము 36వ వచనం చదువుతానండి. ఇశ్రాయేలీయులు అందరూ సారి తీసుకోండి, వాక్యం తీసుకుంటే మంచిది. 12వ అధ్యాయము 35వ వచనము. ఇశ్రాయేలీయులు మోషే మాట చొప్పున చేసి
ఐగుప్తుల యొద్ద నుండి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రములను అడిగి తీసుకునిరి. యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగు చేసెను కనుక వారు వారికి కావలసిన వాటినన్నిటినీ ఇచ్చిరి. అట్లు వారు ఐగుప్తులను దోచుకొనిరి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడేం జరుగుతుందో చూడండి. ఇక్కడ మనకి తెలిసిందేమన్నా, ఐగుప్తులో చాలా శ్రమలు పడ్డారు. మోషే కూడా చాలా శ్రమలు పడ్డాడు. ఫరోకి ఆయనకి చాలా పోరాటం జరిగింది. ఫరో హృదయం కఠినపరచబడింది. వెళ్ళడానికి ఇష్టపడలేదు. ఇజ్రాయేలులు ఐగుప్తు విడిచి వెళ్ళటానికి మరి ఇష్టపడలేదు. ఆ శ్రమలన్నీ అనుభవించిన తర్వాత, ఇవన్నీ చూసిన తర్వాత, ఇప్పుడు మోషే ఏమంటున్నాడు, ఐగుప్తు రాజు ఫరో ఏమంటున్నాడంటే, ఇప్పుడు నీవు నీ ప్రజలు వెళ్ళిపోవచ్చు అంటున్నాడు. వెళ్ళిపోవచ్చు అని పర్మిషన్ ఇచ్చాడు. ఆ పర్మిషన్ ఇచ్చినప్పుడు ఇక్కడ ఇజ్రాయేలులు ఏం చేశారంట, ఐగుప్తీయుల దగ్గర అడిగి వెండి నగలను, బంగారు నగలను, వస్త్రాలను అడిగి అన్ని తీసుకుని పోగు చేసుకుని విస్తారమైన సిరి సంపదను ఏం చేశారంట, మరి ఆ ఐగుప్తులో నుండి తీసుకెళ్ళిపోయారు. ఈ శ్రమలన్నీ భరించలేక వారు ఏం చేశారంటే, వాళ్ళకున్నటువంటి ఆ ఇంటిలో ఉన్న బంగారపు నగలు, వెండి, బంగారం, ఇవన్నీ కూడా విలువైన వస్తువులు వాళ్ళకి ఇచ్చేశారు. ఇంక మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుండి. వాళ్ళు వెళ్ళకపోతే వీళ్ళకి శ్రమలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ఆ రోజు ఇంకా మీరు వెళ్ళిపోండి, ఇంకొకటి ఉండొద్దు అని వాళ్ళు బలవంతంగా ఆఖరికి ప్రజలు పంపించడం జరుగుతుంది. 36 అంటున్నాడు, యెహోవా ప్రజల ఎడల ఐగుప్తులకు కటాక్షము కలుగు చేశాడు. ఇప్పుడు ఇంతవరకు కఠినముగా ఉన్నటువంటి ఆ హృదయాలన్నీ కూడా దేవుడు మార్చి వారి ఎడల ఏం చేశాడంటే కటాక్షాన్ని కలుగు చేశాడు. కనుక వారికి కావలసిన వాటినన్నిటిని ఇచ్చిరి. ఏమేమి కావాలంటున్నారో, వాళ్ళ ఇంటిలో ఏమేం కావాలంటున్నారు, ఎవరింట్లో ఎవరు పనిచేసేవాళ్ళు, ఇది కావాలమ్మా, నాకు ఇది కావాలి, బంగారం కావాలి, వెండి కావాలి, ఇది కావాలంటే అవన్నీ వాళ్ళు ఇచ్చేస్తున్నారండి. అట్లు ఐగుప్తులను వాళ్ళు దోచుకున్నారండి. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నిర్గమాకాండము 33వ అధ్యాయం, నిర్గమాకాండము 33 12-13 చదువుతున్నానండి. మోషే యెహోవాతో ఇట్లనెను, చూడుము, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలియలేదు. ఇక్కడ మోషేకు యెహోవాకు మధ్యన సంభాషణ జరుగుతుంది. ఏమనంటే, నువ్వు ఈ ప్రజలను తోడుకొని పో అంటున్నాడు దేవుడు. ఆ మాటని ఇక్కడ ఉచ్చరిస్తున్నాడు. అంటున్నా, ఈ ప్రజలను తోడుకొని పొమ్మని నీవు నాతో చెప్పుచున్నావు, గాని నాతో ఎవరిని పంపెదవో అది నాకు తెలియలేదు. నేను నీ పేరును బట్టి నిన్ను ఎరిగి ఉన్నాననియు నా కటాక్షం నీకు కలిగినని చెప్పితివి కదా. ఇక్కడ మోషేతో ఒక మరి వాగ్దానం చేశాడు దేవుడు. ఏమనంటే, పిలుచుకున్నప్పుడు మోషే భయపడుతున్నప్పుడు, ఇజ్రాయేలు తీసుకెళ్ళటానికి భయపడుతున్నప్పుడు ఒక వాగ్దానం చేశాడు. ఏమని అంటే, నా కటాక్షము నీకు తోడుగా ఉంటుందని దేవుడు వాగ్దానం చేశాడు. అది జ్ఞాపం చేస్తున్నాడు అనమాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, నా కటాక్షము నీకు కలిగినదని చెప్పితివి కదా, నా కటాక్షము నీకు తోడుగా ఉందని చెప్పావు కదా, కాబట్టి నీ కటాక్షము నా ఎడల కలిగిన ఎడల, నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గమును నాకు తెలుపు, అప్పుడు నేను నిన్ను తెలుసుకున్నాను. నీ కటాక్షము నా ఎడల కలుగునట్లు దయచేసి నీ మార్గాన్ని నాకు తెలియచేయమని మరి మోషే దేవునికి మొరపెట్టుకుంటున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 33 తీసుకుందామండి. ద్వితీయోపదేశ కాండము 33 23-24 చదువుతాను. ద్వితీయోపదేశ కాండము 23-24. నఫ్తాలిని గూర్చి ఇట్లనెను,
కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. ఇక్కడ మళ్ళీ ఇక్కడ నఫ్తాలి గురించి ఇది ఎందుకంటే ఇక్కడ మరి మోషే ఆ ఇజ్రాయేలు ప్రజలను దీవిస్తున్నాడు. ఒక్కొక్క వంశము అంటే ఒక్కొక్క ఏంటంటే ఏమంటారు అది 12 గోత్రాల వారిని వరుసగా దీవించుకుంటూ వస్తున్నప్పుడు ఇక్కడ నఫ్తాలి గోత్రానికి వచ్చినప్పుడు ఏమంటున్నాడంటే నఫ్తాలి గోత్రానికి ఒక మాట చెప్తున్నాడు ఏంటంటే కటాక్షము చేత తృప్తి పొందిన నఫ్తాలి. అంటే నఫ్తాలి మీద ఏముందండి? కటాక్షం అనేటువంటి కిరీటము దేవుడు అతనికి చేశాడు. అది నీకుంది. యెహోవా దీవెన చేత నింపబడిన నఫ్తాలి. ఈ కరుణా కటాక్షము గనక మనకి కిరీటముగా ధరింప చేస్తే ఏమవుతుందంట? యెహోవా యొక్క దీవెన మనకి తోడుగా ఉంటది. యెహోవా యొక్క కృప మనకు తోడుగా ఉంటది. యెహోవా యొక్క దయ మనకు తోడుగా ఉంటది. ఇక్కడ అంటున్నాడు పశ్చిమ దక్షిణ దిక్కులను నీవు స్వాధీనపరచుకొను. పశ్చిమ కృపా కటాక్షం అనేటువంటి కిరీటం నీకుంది కాబట్టి నీవు పశ్చిమము దక్షిణ దిక్కులను స్వాధీనపరుచుకుంటావు అనేటువంటిది ఇక్కడ వాగ్దానాన్ని మోషే విడుదల చేస్తున్నాడు. అదే మా 24లో ఆషేరు గోత్రాన్ని గురించి ఇట్లు చెప్తున్నాడు. ఆషేరు తన సహోదరుల కంటే ఎక్కువ ఆశీర్వదింపబడును. అతడు తన సహోదరుల కంటే కటాక్షమునందును. అతడంట తన సహోదరుల కంటే అంటే మిగిలిన 11 మంది సహోదరుల కంటే ఇతనికి ఏముందంట? కటాక్షం అనేటువంటి దేవుని యొక్క కటాక్షం నీ మీద ఉంది. నేనుందును. తన పాదములను తైలములో ముంచుకును. తన పాదాలను అంటే ఏం చేస్తాడంట? తైలములో ముంచుకుంటాడంట. ఈ మాటను బట్టి ఈ బైబిల్లో ఉన్నటువంటి తన పాదములు తైలములో ముంచుకునేటువంటి వాగ్దానమును బట్టి ఈ ఆషేరు గోత్రం ఎక్కడైతే నివసించిందో ఆ ప్రదేశం అంతా సైంటిస్టులు పరీక్షలు చేసినప్పుడు కింద అపారమైనటువంటి పెట్రోల్ ఉందంట. అదే ఇప్పుడు ప్రపంచాన్ని అంతటికి కూడా మరి ఆ ప్రదేశాల నుండి అందుతుంది. ఆ సైంటిస్టులు ఈ వాక్యాన్ని పట్టుకుని ఏం చేశారంటే ఆ ప్రాంతాన్ని ఏ వాగ్దానం అయితే మోషే చేశాడో ఆషేరు గోత్రం గురించి ఆ గోత్రము నివసించినటువంటి ఆ గోత్రానికి కేటాయించినటువంటి దేవుడు ఏదైతే విడగొట్టిచ్చాడో 12 గోత్రాలకి 12 స్థలాలు ఇచ్చాడు. మీరు ఈ గోత్రంలో ఉండు, నీవి గోత్రము నీది ఈ గోత్రం అని స్థలాన్ని ఎడగొట్టినప్పుడు ఆ గోత్రములో వాళ్ళు పరీక్షలు చేసినప్పుడు ఆ భూమి కింద విస్తారమైనటువంటి ఆ పెట్రోల్ గనులు ఉన్నట్లుగా సైంటిస్టులు కనుక్కున్నారు. దేవుని యొక్క ప్రవచనాలు ఎప్పుడు కూడా ఊరికే దేవుని నామానికి మహిమ కలుగును గాక. 2వ దినవృత్తాంతములు 30వ అధ్యాయము తీసుకునండి. 30వ అధ్యాయము 23, 24 చదువుతాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ద్వితీయోపదేశ కాండము 33 దినవృత్తాంతాలు కాదు 39 సారీ కాదు 39లో ఏముందో చూద్దామండి. ఇక్కడ ఏముందో, మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరుల ఎడల మీ పిల్లల ఎడలను చెర తీసుకుని పోయిన వారికి కనికరము పుట్టును. మీరు ఇక్కడ ఇజ్రాయెల్ గురించి చెప్తున్నాడు. మీరు ఒక్కోసారి చాలా దూరంగా వెళ్ళిపోతున్నారు, కానీ మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల దేవుని విడిచిపెట్టి చాలా దూరంగా వెళ్ళిపోతూ ఉంటారు ఒకసారి ఇజ్రాయేలులు. ఇక్కడ ఏమంటాడంటే మీరు యెహోవా వైపు తిరిగిన ఎడల మీ సహోదరు ఎడల మీ పిల్లల ఎడల చెర తీసుకుని పోయిన వారికి కనికరం పుట్టించను. ఎవరైతే మిమ్మల్ని చెరలోకి తీసుకెళ్ళిపోయారో వాళ్ళకి ఏం చేస్తాడంటే దేవుడు కనికరం పుట్టిస్తాడంట. ఎందుకంటే మీరు నా దగ్గరికి రండి, ఎప్పుడు మీరు దూరంగా వెళ్ళిపోతున్నారు, నన్ను విసర్జించేసి మీ సొంత ఇష్టానుసారంగా తిరుగుతూ ఉంటారు. పాపానికి లోబడిపోయి విగ్రహారాధనకు లోబడిపోయి వెళ్ళిపోతూ ఉంటారు. కానీ మీరు మీ పిల్లలు కనుక నా ఎడల తిరిగినట్లయితే చెరలోనికి తీసుకుపోయినటువంటి మీ ఎడల
ఏదైతే చెరలోకి వెళ్ళిపోయారో, మీ పాపం చేసినప్పుడు నన్ను విసర్జించినప్పుడు మిమ్మల్ని నేను చెరలోకి పంపించేస్తానన్నాడు. అలా పంపించినప్పుడు మళ్ళీ మీరు నన్ను తెలుసుకుంటే వారికి కనికరము పుట్టును, వారు ఈ దేశమునకు తిరిగి వచ్చెదరు. మీ దేవుడైన యెహోవా కరుణా కటాక్షములు గలవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగిన యెడల ఆయన మీ యందు ప్రసన్నుడగును. మీరు ఆయన వైపు తిరగండి, మీరు మీ పిల్లలు. ఎందుకనంటే యెహోవా దేవుడు కరుణా కటాక్షాలు కలిగినవాడు గనుక మీరు ఆయన వైపు తిరిగితే ఆయన మీ వైపు తిరుగుతాడు, మీ ఎడల ప్రసన్నుడవుతాడని అక్కడ చెప్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మలాకి 1వ అధ్యాయము, మలాకి తీయండి. మలాకి ఆఖరిదండి, మనకి పాత నిబంధనలో 1:9 చూద్దాం ఏం రాయబడిందో. మలాకి రాసినటువంటి గ్రంథము 1:9, దేవుడు మనకు కటాక్షము చూపినట్లు ఆయనను శాంతిపరచుడి. ఏం చేయాలంటున్నాడు ఇక్కడ? శాంతిపరుచుకోవాలి మనం దేవుణ్ణి. ఒకవేళ కోపగించుకుని మరి బారు ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు మరి వారికి ఏం చెప్పాడంటే, మీరు ఐగుప్తులోకి తీసుకెళ్ళి అదే కానాన్ని తీసుకెళ్ళి దాన్ని స్వాధీనం చేసిన తర్వాత దాంట్లో మీరు చిరకాలము ఉంటారని చెప్పలేదు దేవుడు. మీరు ఎప్పుడైతే మీరు నా ఆజ్ఞలను కట్టలను విడిచి మీ ఇష్టానుసారంగా తిరుగుతారో అప్పుడు మళ్ళీ నేను ఈ కానాను దేశంలో నుండి బయటకు మిమ్మల్ని చెదరగొడతానండి. చెదరగొట్టాడు చాలాసార్లు. మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏడ్చారు, ఏడ్చి మొరపెట్టుకున్నారు, తప్పు అయిపోయింది ప్రభువా, నిన్ను విసర్జించాము, నీ మాటకు లోబడలేదని మళ్ళీ మొత్తుకున్నప్పుడు మళ్ళీ ఆ బయట ఉన్న దేశాల నుండి తీసుకొచ్చి మళ్ళీ అందులో నాటుతూ ఉండేవాడు. అందుచేత ఇక్కడ అన్నాడు, దేవుడు మనకు కటాక్షము చూపినట్లుగా ఆయనను శాంతిపరచుడి. దేవుడిని మనం ఏం చేయాలంట? శాంతిపరుచుకోవాలి. శాంతిపరుచుకున్నట్లయితే దేవుని యొక్క కటాక్షము మన మీద ఉంటదని మరొకసారి వాక్యం చెప్తుంది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. రూతు గ్రంథాన్ని తీద్దామండి ఒకసారి. రూతు గ్రంథం ఎక్కడ ఉంటుంది? రూతు గ్రంథాన్ని ఒకసారి తీసుకోండి. అయిపోతుంది నా వాక్యం, మీరు ఎవరు కంగారు పడకండి. న్యాయాధిపతులు తర్వాత ఉంటది, యెహోషువ తర్వాత న్యాయాధిపతులు తర్వాత ఉంటది రూతు. రూతు 2:10 చూద్దామండి ఏముందో. రూతు 2:10 ఏముందో చూద్దాం. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగను అని చెప్పగా, ఇక్కడ చూడండి, మోషేకి ఎవరో అయినా బోయాజుకిని రూతుకి మధ్య జరుగుతున్నటువంటి సంభాషణ ఇది. మరి ఆయన దగ్గరికి వెళ్ళింది, ఎవరి దగ్గరికి? బోయాజు దగ్గరికి వెళ్ళింది. అతని పొలంలో ఏరుకుంటుంది. అక్కడ మరి ఈ సన్నివేశం ఏంటంటే, అందుకు ఆమె సాగిలిపడి తల వంచుకుని ఏమంటుందంట? అందుకు ఆమె సాగిలిపడి తల వంచుకుని, ఏమి తెలిసి పరదేశినైన నా యందు లక్ష్యం ఉంచినట్లు. ఏమి తెలిసి, నాలో ఏమి చూసి పరదేశినైనటువంటి నన్ను నా ఎడలను కటాక్షం కలిగిందో అంటుంది. అంటే ఈ కటాక్షము ఈమె తల మీద ఏముందనమాట? కరుణా కటాక్షమును దేవుడు కిరీటముగా ధరింపచేశాడనమాట. దేవుని నామానికి మహిమ కలుగును గాక. కటాక్షము కలుగును అని చెప్పగా, బోయాజు, నీ పెనిమిటి మరణమైన తరువాత నీవు అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులకును నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇజ్రాయేలు దేవుడైన యెహోవా రెక్కల కింద సురక్షితంగానున్నట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిచ్చినని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ఆమె చేసినటువంటి కార్యాలన్నీ కూడా చెప్తున్నాడు. ఎంత నిష్టగా ఉన్నావు,
మరి నీ అత్తగారైన నయోమి ఎడల నువ్వెంత ఏ విధంగా చేశావు, ఆ తర్వాత నువ్వు పొలంలోకి వచ్చిన తర్వాత ఏ విధంగా ప్రవర్తిస్తున్నావు, అవన్నీ నేను కళ్ళారా చూస్తున్నాను. అంటే ఆ ప్రవర్తన అంతా ఎక్కడి నుండి వస్తుందంటే, ఒక మనిషికి మరి పరిశుద్ధాత్మ మనకి అనుగ్రహించబడినప్పుడు అది మనకి దేవుడు ధరింప చేస్తాడు. అపోస్తులు గ్రంథము 11 అధ్యాయం తీయండి ఒకసారి. అపోస్తులు రాసిన గ్రంథము అయిపోయిందని కంగారు పడకండి. 11వ అధ్యాయము 24వ వచనంలో ఏముందంటే, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకొనిన సత్పురుషుడు. ఎవరి గురించి? స్టెఫాను గురించి రాస్తూ ఏమంటున్నాడంటే, అతని గురించి స్టెఫాను గురించి చెప్తూ ఏమంటున్నాడంటే, అతడు పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకునినటువంటి సత్పురుషుడు. సత్పురుషునికి ఏమవుతుంది? యెహోవా యొక్క కటాక్షము దొరుకుతుంది. నేను కూడా మనం స్త్రీ అవనివ్వండి, పురుషులు అవనివ్వండి, ఈ లోకంలో మనం సత్పురుషులుగా మనం జీవించినట్లయితే, పరిశుద్ధాత్మ అనేటువంటి అలంకారం నింపినప్పుడు మనం అనేకులకు మనం ఆకర్షణగా ఉంటాము. మరి నేను కూడా చిన్న మాట చెప్తాను ఏంటంటే, మరి చాలా ప్రాంతాలు తిరిగాను. దేవుడు నాకు దయా కిరీటాన్ని ధరింప చేశాడని కాదు, కానీ అతిశయం కొరకు చెప్పడం లేదు. ఎక్కడికి వెళ్ళినప్పుడు కూడా ప్రతి ప్రజలు కూడా ప్రేమించగలిగారు. ఎక్కడ ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, బొంబాయిలో ఉన్నాను, తర్వాత బిలాయిలో ఉన్నాను, మరి సెక్టర్లు తిరిగాము. దేవుని యొక్క కృప మన మీద ఉన్నప్పుడు, దేవుని యొక్క దయ మన మీద ఉన్నప్పుడు ప్రజలు మనల్ని ఆకర్షిస్తారనమాట. ప్రజలకు మనల్ని ఆకర్షిస్తారు. ప్రజలకి మన మీద దయ పడుతుంది ఎక్కడికి వెళ్ళినా. మేము ఈ మధ్యలో ఒక చిన్న మాట, నేను వాక్యాన్ని బట్టి దానికి సంబంధించినటువంటి విషయాన్ని నేను చెప్తాను. ఏమిటంటే, ఈ మధ్యలో మేము మా అన్న అంటే సుందర్ సింగ్ గారి కొడుకు కమలాకర్ కొడుకుకి మనవడు అవుతాడు, సంబంధం చూడటానికి రామంతపూర్ అనే లో ఉంటారు వాళ్ళు, ఆడపిల్లగాళ్ళు. నేను ప్రసాద్ మొట్టమొదటి వెళ్ళాం. ఆ అమ్మాయిని చూసి రండి, మరి వికాస్కి నా కొడుకు సరిపోతుందో లేదు అని మరి పంపించాడు మా ఇద్దరిని. మేము వెళ్ళాము, ఆ అమ్మాయిని చూసాము. చూసిన తర్వాత వాళ్ళ కుటుంబం మంచి విశ్వాసం కలిగినటువంటి కుటుంబము. మరి ఆ అమ్మాయి ఏం చేసిందంటే సమర్పించుకుంది, వస్తువులన్నీ కూడా తీసేసుకుంది. ఏమీ లేవు. మేము వెళ్ళేటప్పుడు పెళ్లి కూతురు కదా, వాళ్ళు చూడటానికి వచ్చారు, నేను అందంగా కనపడాలా, మరి వస్తువులు ఎట్టుకుంటేనే కదా కనపడతారు. వాడు సెలక్షన్ చేయాలి, అక్కడికి వాళ్ళకి చెప్పాలి, పలానోళ్ళకి అమ్మాయి బాగుందని చెప్పాలి. మరి అంటే ఏం చేయాలి? ఆమె కొంత ఆకర్షణ చేసుకోవాలి కదా, నేను పెట్టుకోవాలి, లేకపోతే మెడ లేదని వేసుకోవాలి. ఏమీ లేదు, ఏమి తగిలించుకోలేదు, నీట్గా వచ్చి కూర్చుంది. మరి ఆ అమ్మాయి చూసినప్పుడు నేనే అడిగాను, అమ్మ మరి ఎందుకు వస్తువులు తీసేసి చర్చిలో ఫోర్స్ చేస్తున్నారా? మీ చర్చిలో చేస్తారంటే, ఫోర్స్ చేయరు అంకులు, ఇది వరకు ఫస్ట్ లో 10 సంవత్సరాల ముందు చెప్పేవారు, ఆయన తీసేయండి వస్తువులు అని చెప్పేవారు, చాలా మంది వెళ్ళిపోతున్నారు, అందుకని ఆ మాట అనడం మానేశాడు ఆయన. అంటే తీసేయండి, వస్తువులు తీసేయండి అనేటువంటి మాట మానేశాడు 10 సంవత్సరాల నుండి. మరి 10 సంవత్సరాల నుండి తీసేయండి అని చెప్తలేదు కదా పాస్టర్ గారు, అయినా నువ్వు ఎందుకు తీసేసావు అని అడిగితే, సమర్పించుకున్నాను నేను అని చెప్పి, ఒకవేళ పెళ్లి చేసుకున్నట్టయితే వాళ్ళు పెళ్లి ఇంటి వారు పెట్టుకోమంటే నేను పెట్టుకుంటాను అంతే, వాళ్ళు పెట్టుకోమంటే పెట్టుకుంటాను. సరే, చూసి అమ్మాయి బాగుంది, మంచి భక్తి కలిగింది అని మేము వాళ్ళ చెప్పాం. వచ్చారు, ఫ్యామిలీ అంతా చూశారు, అలా 6 వచ్చారు, మేము వెళ్ళాము. వెళితే ఆ వెళ్ళిన 10 మంది 11 మంది దగ్గర ఎవరు కూడా నచ్చలేదు అనలేదు. అమ్మాయి చాలా సింపుల్ గా ఉంటది. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే, ఆమె సమర్పించుకుంది. ఆమె మీద ఏముందంటే
కరుణా కటాక్షాన్ని కిరీటముగా ఉంచాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. నేను నా ఆత్మీయ అనుభవం ద్వారా నేనేమో గ్రహించానంటే ఆ అమ్మాయి మీద చాలా సింపుల్ చిన్న కుటుంబం అన్నమాట. మరి ఆయనేమో బాగా సంపాదించాడు, ఆయన ఆస్తులు సంపాదించాడు. అవతల మా అన్నయ్య కొడుకు చాలా పేద కుటుంబం. కానీ అమ్మాయి భక్తి జీవితము, మరి ఆ అమ్మాయి ఉన్నటువంటి డెడికేషను ఆ మంచి మరి సంబంధానికి దొరికింది. మేము చెప్పాం తర్వాత, మీ అమ్మాయి చాలా అదృష్టవంతురాలు, మరి మంచి స్థలంలోకి మంచి ఇంటికి వెళ్తుంది అని మేము చెప్పాం. ఇప్పుడు నేను ఆత్మ ద్వారా గ్రహించింది అంటే, వెళ్ళిన వాళ్ళు అందరూ కూడా ఎవరైతే వెళ్ళారో అమ్మాయి బాగోలేదని ఆ రోజు కూడా మళ్ళీ అందరం వెళ్ళినప్పుడు కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్ గానే వచ్చింది. ఏమి అలంకారం పెట్టుకోవాలి, సింపుల్ గా వచ్చింది. ఎస్తేరుకి ఏ అలంకారం అయితే కోరలేదో అలాగ కోరుకోకుండా వచ్చింది. అందరు ఎన్నుకున్నారు, మరి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. ఎందుకంటే నేను కొంచెము ఆత్మ సహాయం ద్వారా గ్రహించాను కాబట్టి, వాక్యానికి సంబంధించింది కాబట్టి చెప్తున్నాను. ఈ నెల 27వ తేదీని వాళ్ళిద్దరు మ్యారేజ్ కూడా ఏర్పాటు చేశారు. మీరు ప్రార్థనలో కుటుంబంతో జ్ఞాపం చేసుకోనండి. దేవుడు మన మధ్యలో మాట్లాడిన వాక్యాన్ని బట్టి దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. ప్రార్థన చేసి ఆశీర్వాదం ఇచ్చేయండి. ప్రార్థన చేసుకుందాన్ని. పరమందు ఆశీనుతుడు అయినటువంటి నా పరలోకపు తండ్రి, పూజనీయుడా, పరిశుద్ధుడా, సృష్టికర్త, వందనాలు 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 ప్రభు. మరి ఒకసారి ఒక శనివారం దినమందు ప్రభు, మరి ఫ్యామిలీ ప్రేయర్ లో మీరు మాతో ఉండి ఆత్మస్వరూపుగా ఆది నుండి అంతం వరకు అన్ని విషయాల్లో, పాటల్లో, స్తుతుల్లో, సాక్ష్యాల్లో, చిన్న బిడలు పాటల్లో, మరి కీర్తన భాగం చదవడంలో, వాక్యం చదవడంలో ప్రభు అన్నిటిలో మీరు తోడుగా ఉన్నారు ఆత్మస్వరూపుగా. లాస్ట్ లో వాక్యము భాగంలో కూడా సహాయం చేశారు. ఎన్నిక లేనటువంటి నన్ను, జ్ఞానం లేనటువంటి నన్ను మరుగుపరిచి నోటుకు నోరుగా ఉండి కొద్ది మాటలు దైవ గ్రంథములో నుండి ప్రభా నాతోటి వినేవారికి ఆ మాటలన్నీ దీవెనకరంగా ఉండేలా సహాయం చేయండి. విన్న వాక్యము మా జీవితాల్లో మంచి నేలను ఫలించే వాళ్ళగా ఉండడానికి సహాయం చేయండి ప్రభా. వందనాలు. భయంకరమైన ఎండలో సమయంలో ఉన్నాం. మే నెలలో మరి వాగ్దానం ఇచ్చారు, పగలి ఎండ దెబ్బ అయినా రాత్రి వెన్నెల దెబ్బ అయినా మీకు తగులకుండా కాపాడుతానన్నారు. పగలి ఎండ దెబ్బ, రాత్రి వెన్నె దెబ్బ మా కుటుంబాలకు తగలకుండా కాపాడండి. చిన్న బిడ్డలు ఉన్నారు నాయన, వాళ్ళని కాపాడండి. మధ్య వయసు వారిని జ్ఞాపం చేసుకునండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకునండి. వృద్ధాప్యములో కలిగే బలహీనతల నుండి, వ్యాధి బాధల నుండి విడిపించండి. నీ రాజ్యం కొరకు, నీ రాక కొరకు మమ్మల్ని సిద్ధపరచండి. కాలం యొక్క పరిస్థితి చూస్తూ ఉన్నప్పుడు ప్రభువా, నీ రాక సమీపముగా ఉందని మేము ఇవన్నీ జరుగుతున్నప్పుడు మీరు తెలుసుకునండి. వసంతకాలము సమీపమైందని మరి మీరు తెలుసుకునండి. కాలాలను బట్టి మీరు తెలుసుకుంటారన్నారు. కాలాన్ని బట్టి చూస్తున్నప్పుడు ఎక్కడ చూసినప్పటికీ ప్రజల్లో నెమ్మది లేదు, శాంతి లేదు. మరి భయంకరమైన యుద్ధాలు ప్రభు, యాక్సిడెంట్లు, మరణకరమైన పరిస్థితులు, చిన్న వయసులో 40-50 సంవత్సరాల్లో ఉన్నటువంటి వారు హార్ట్ అటాక్ వచ్చి వెళ్ళిపోతున్నారు. ప్రకృతి విపత్తులు, మరి ఇవన్నీ జరుగుతున్నావు గనుక నీ రాక సమీపంగా ఉన్నదని తిరిగి మేము మా విశ్వాస జీవితాలను ఇంకా మెరుగుపరుచుకోవడానికి, పట్టానికి, నీతో మరీ ఎక్కువ సాంగత్యము కలిగి ఉండడానికి ప్రభు మాకు సహాయం చేయండి. మహిమ ఘనత ప్రభావములు నీకే చెల్లిస్తూ దీన ప్రార్థన సర్వశక్తి గల నజరేయుడైన యేసు నామములో అతి మిక్కిలి వినిమితో ప్రార్థించి ప్రతిమలాడి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము మన ప్రతి కుటుంబానికి తోడుగా ఉండి నడిపించి మన నిత్యత్వంలో ప్రవేశించే వరకు నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఆమేన్. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు.
సమయం ఇచ్చిన భాస్కర్ గారికి థ్యాంక్ యూ మంచి మెసేజ్ చెప్పారు. వందనాలు. కరుణా కటాక్షం గురించి. అందరికి ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్. రాకేష్ గారికి వందనాలు. ప్రైజ్ లార్డ్, ప్రైజ్ లార్డ్. పెద్దమ్మ హ్యాపీ పెద్దమ్మ ప్రైజ్ లార్డ్. సునీత ఆంటీ ప్రైజ్ లార్డ్. కవితక్క ప్రైజ్ లార్డ్. అశోక్ ప్రైజ్ లార్డ్. ప్రైజ్ లార్డ్ బాబా ప్రకాష్. ప్రైజ్ లార్డ్ వదినా. థ్యాంక్ యూ వదినా. ప్రైజ్ లార్డ్.